सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. నిన్న చెప్పిన పాఠంలో నిన్న కానీ అంతకన్నా ముందు కానీ అంతకన్నా ముందు ఏదైనా కానీ నిన్నని కాదు, మీకు ఎటువంటి సందేహం ఉన్నా అడగవచ్చు. कृत्तित प्रातिपदिक संज्ञा कृत्तद्धित प्रातिपदिक संज्ञा जी ఏముంది దీంట్లో? ఇది అర్థం కాలేదా? జీ ఏదో చెప్తాను. సరే, కృదంత తర్వాత అది వస్తుంది అని చెప్పారు నేను. జీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. సరే. అంతకంటే ముందు నిన్న ఒక ప్రశ్న అడిగారు మాల్కొండయ్య గారు. దానికి మనము ఏ విధంగా అయితే వృద్ధి రాదైచ్ అని చెప్పినప్పుడు వృద్ధిలో ఆ, ఐ, ఔ ఈ మూడు వర్ణాలు వస్తాయని చెప్పాం. ఈ మూడు వర్ణాలు వస్తున్నాయి వృద్ధి అనగానే. ఏ స్థానంలో? అంగస్య ఉపధాయాః అకారస్య స్థానే వృద్ధిర్భవతి అని అతౌపదాయాః సూత్రం చెప్పింది. ఆ సూత్ర నియమం ప్రకారంగా అకార స్థానంలో వృద్ధి వర్ణములు మూడు అక్కడ ఆ స్థానంలో రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది ఒకటే. అక్కడ మన స్థానం చూసుకొని స్థానం కలుపుకొని ఇది కంఠస్థానం, ఇది కూడా కంఠస్థానం అని చెప్పి అక్కడ కంఠవర్ణంతో యుక్తమైనటువంటి ఆకారాన్ని అకార స్థానంలో చేర్చుకున్నాం. ఐకారము ఔకారం అనేది ఒక స్థానం ఎక్కువగా ఉంది కాబట్టి తాలు స్థానం, ఓష్ట స్థానం అవి కొంచెం సాదృశ్యంగా లేవు, అందుకే ఆటోమేటిక్గా తీసివేశాం. అంటే దానికి సమానంగా సాదృశ్యంగా ఉండే ఆకారాన్ని మాత్రమే తీసుకున్నాం. అదే విధంగా మనము చజోహు కు ఘిన్యతోహు, చజోహు కు ఘిన్యతోహు అనే సూత్రం చేత జకార స్థానంలో కవర్గం వచ్చింది. జకార స్థానంలో కవర్గాలు ఆదేశంగా వచ్చాయి. కవర్గం అనగానే 5 అక్షరాలు వచ్చేసాయి. అక్కడ మనం డైరెక్ట్ గా నేను క్రమ సంఖ్య సమానంగా, ఎందుకంటే స్థానం లేదు కాబట్టి క్రమ సంఖ్యతోటి మనకు అది కూడా వర్గం యొక్క 3వ అక్షరమే, ఇది కూడా 3వ అక్షరమే అని చెప్పాను. దాని ఇంకా కొంచెం స్పష్టత కోసం ఆయన ప్రశ్న అడిగారు కాబట్టి అది ఉత్తమమైన ప్రశ్నే. అది ఇక్కడ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అవసరం కూడా, ఎందుకంటే మనం పైన స్థానం చూసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఆ ప్రశ్న రావడం సహజం. కాబట్టి దానికి సమాధానంగా మనం కూడా పైన చూసిన విధంగా ఇక్కడ స్థానం చూద్దాం. ఇప్పుడు మనం జకార స్థానంలో కవర్గం ఆదేశంగా వచ్చాయి. అంటే జకారం అనేది ఒకటే అక్షరము, ఆ అకార స్థానంలో మనకు 5 అక్షరాలు వచ్చాయి కవర్గం నుంచి. ఆ కవర్గంలోంచి ఏది పెట్టుకోవాలి మనకు? ఇప్పుడు మనం స్థానం పైన చూసిన విధంగా స్థానం కలుపుకున్నాం అనుకోండి. చకారంకి స్థానం ఏంటి? ఇచు యశాస్తాలవ్యాహ. ఇకార చవర్గాన్ని చవర్గాన్ని ఉచ్చరించాలంటే దాని యొక్క స్థానం ఏంటి? ఈచు యశాస్తాలవ్యాహ. అంటే ఈ జకారం అనేది చవర్గంలో ఉండే అక్షరం కాబట్టి చవర్గం యొక్క స్థానం తాలు స్థానం కాబట్టి ఇది తాలు స్థానంగా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఆ తాలు స్థానంలో చవర్గ స్థానం జకార స్థానంలో మనకి ఏం ఆదేశం ఉంది?
కవర్గం ఆదేశమైంది. కవర్గం యొక్క స్థానం ఏంటి? కంఠస్థానం. అంటే దానికి జకారానికేమో తాలు స్థానము, ఇక దాని స్థానంలో వచ్చినటువంటి ఆదేశాలు కవర్గం ఏవైతే ఉన్నవి కంఠస్థానాలు. కాబట్టి స్థానం బిల్కుల్ భిన్నంగా ఉంది. స్థానం కలవడం లేదు, సాదృశ్యంగా లేదు, సమానంగా కనిపించడం లేదు. అందుకే అక్కడ స్థానం తీసుకోము. స్థానం కలవలేదు కాబట్టే మనం ముందుకు వెళ్ళాం. ముందుకేం వెళ్ళాం? ఆభ్యంతర ప్రయత్నం కలుస్తుందని చూసాం. ఆభ్యంతర ప్రయత్నాలు కూడా ఏం లేవు మనకు. ఆభ్యంతర ప్రయత్నం కూడా కలపడానికి ఏం లేవు. అందుకే మళ్ళీ బాహ్య ప్రయత్నం చూసాం. బాహ్య ప్రయత్నంలో ఏంటి? మనం శిక్షాసూత్రుని చూసామట. ఏం చూసాం? ఏకే అల్ప ప్రాణాహ ఇతరే మహాప్రాణాహ. ద్వితీయ ప్రకరణంలో ద్వితీయ ప్రకరణం ఏం కలవలేదు మనకు. తృతీయ ప్రకరణంలో బాహ్య ప్రయత్న ప్రకరణంలో తృతీయ ప్రకరణం కూడా కాదు, చతుర్థ ప్రకరణంలో. తృతీయ ప్రకరణము ఆభ్యంతర ప్రకరణము, చతుర్థ ప్రకరణం బాహ్య ప్రకరణం. అక్కడ మనకు 61వ సూత్రం 62వ సూత్రం చెప్పుకున్నాం. ఏకే అల్ప ప్రాణాహ ఇతరే మహాప్రాణాహ. ఇక్కడ కొన్ని అక్షరాలేమో అల్ప ప్రాణంగా ఉన్నాయి, కొన్ని అక్షరాలు మహాప్రాణంగా ఉన్నాయి. ఆ కొన్ని అక్షరాలు అల్ప ప్రాణాలు ఏంటివి, కొన్ని అక్షరాలు మహాప్రాణాలు ఏంటివి? అప్పుడు ఆ సూత్రం యొక్క వ్యాఖ్యానం చెప్పుకునేటప్పుడు వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు, పంచమాక్షరాలు అన్ని కూడా అల్ప ప్రాణాలు అని చెప్పాం. వర్గాల యొక్క ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలన్నీ కూడా అల్ప ప్రాణాలు అని చెప్పాను. మిగిలినటువంటివి వర్గాల యొక్క ద్వితీయ, చతుర్థ వర్ణాలని కూడా మహాప్రాణాలు అని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మనకు ఈ సూత్రాన్ని ఇక్కడ మనము తీసుకున్నామనుకోండి, అంటే సాదృశ్యతం, అంతర్తం తీసుకున్నామనుకోండి. ఇక్కడ చవర్గ స్థానంలో కవర్గాలు వచ్చాయి. చవర్గం ఎన్నో అక్షరంగా ఉంది? అల్ప ప్రాణమా, మహాప్రాణమా? చవర్గం అనేది 3వ అక్షరం, వర్గం యొక్క 3వ అక్షరం. సారీ, చవర్గం కాదు, జకారం. బాజ్ కదా, బాజ్లో జకారం. జకారం చవర్గం యొక్క 3వ అక్షరం. అంటే 3వ అక్షరం అల్ప ప్రాణం. అదేవిధంగా ఆ జకార స్థానంలో వచ్చింది కవర్గం వచ్చింది. కవర్గం వచ్చి అక్కడ కవర్గం అంటే 5 అక్షరాలు వచ్చాయి మనకు. కానీ మనము ఇక్కడ ఇది అల్ప ప్రాణం కాబట్టి కవర్గంలో ఉండే అల్ప ప్రాణం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? కవర్గంలో ఉండే అల్ప ప్రాణం తీసుకోవాలి. అల్ప ప్రాణం ఏంటి? ఇక్కడ గకారం అల్ప ప్రాణమే. గకారం ఏంటి? అల్ప ప్రాణం. కాబట్టి అల్ప ప్రాణం వర్ణం కూడా గకారం కాబట్టి అదే అక్షరాన్ని ఇక్కడ తీసుకుంటాం. కాబట్టి అల్ప ప్రాణం రెండు కలిసాయి కాబట్టి ఆ గకారమే జకార స్థానంలో వస్తుంది. ఆ రకంగా మనకు బాహ్య ప్రయత్నం కలుపుకుంటే జకార స్థానంలో గకారం వస్తుంది. అందుకే భాగ్ అయిపోయింది అనమాట. ఇది ఏకే అల్ప ప్రాణ ఇతరే మహాప్రాణ. ఇక్కడ మీకు మళ్ళీ సందేహం రావచ్చు. అల్ప ప్రాణాలంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కూడా ఉన్నాయి కదా, వర్గాల యొక్క పంచమాక్షరాలు కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు దానికి చెప్పాను. అదే వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు, పంచమాక్షరాలు అల్ప ప్రాణం అని చెప్పాం. అంటే తృతీయాక్షరం అల్ప ప్రాణమే, కానీ ప్రథమాక్షరం కూడా ఉంది కదా. అంటే కకారం కూడా పెట్టుకోవచ్చు. గకారం ఎందుకు? ఏంటంటే కవర్గంలో పంచమాక్షరం గకారం పెట్టుకోవచ్చు. అవి ఎందుకు పెట్టుకోలేదు? ఇది కూడా అల్ప ప్రాణమే కదా. నువ్వు అల్ప ప్రాణం ఒకటి పోల్చుకొని చూస్తున్నావు, సాదృశ్యంగా ఉందంటున్నావు. ఇది అల్ప ప్రాణం, ఇది అల్ప ప్రాణం అని చెప్పి ఈ 2 వర్ణాలు కూడా అల్ప ప్రాణాలే కదా. అవి ఎందుకు పెట్టుకోలేదు? దానికి సమాధానంగా వర్గం యొక్క ప్రథమాక్షరం తీసుకున్నామనుకోండి, దానికి సమృతం, వివృతంలో తేడా వస్తుంది. అదేవిధంగా గకారం తీసుకున్నామనుకోండి, గకారం అనేది అది అనునాసికతో కూడుకున్నటువంటి అల్ప ప్రాణం. అంటే ఒక గుణం అధికంగా ఉంది. మనం చెప్పుకున్నాం, ఆనునాసిక్యం ఏషాం అధికో గుణ. పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో, వర్గాల యొక్క పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆనునాసిక గుణం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వర్ణం కూడా కలవదు. అల్ప ప్రాణం అయినప్పటికీ కూడా అది అనునాసిక గుణంతో ఎక్కువగా కలిగి ఉంది కాబట్టి, అనునాసిక గుణం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ వర్ణం కూడా కలవదు. కాబట్టి మనకు కలిసేది ఏంటి? ఓన్లీ గకారం మాత్రమే. కాబట్టి అదే వర్ణాన్ని పెట్టుకుంటాము.
జకార స్థానంలో గకారమే వస్తుంది, అల్ప ప్రాణ వర్ణం. రెండింటికి సాదృశ్యం ఉంది, అంతర్తమం కూడా ఉంది. కాబట్టి జకార స్థానంలో గకారమే వస్తుంది. ఈ రకంగా బాగా తయారైంది మనకు. అస్తు, స్పష్టమైంది అనుకుంటాను. జీ, ఇంకా మహోదయ నమో నమః. చెప్పండి. అడిగినటువంటి సంశయానికి చాలా విపులంగా చెప్పారు, ఓపికగా. ధన్యవాదాలు మహోదయ. మేము అందరి తరఫున కూడా మీరు చాలా ఓపికగా చిన్న పిల్లవాడికి కూడా అర్థమయ్యేటట్టుగా మాతృభాషలో చెప్తున్నారు. ఈ యొక్క అష్టాధ్యాయ ఇంత కష్టమైనటువంటి సబ్జెక్ట్కి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మహోదయ. తర్వాత ఈ యొక్క సూత్రంలోనే స్థాన సదృశ్యంలో మీరు చెప్పినట్లు మనం మొట్టమొదటగా ఉచ్చారణ స్థానం అంటే ఉత్పత్తి స్థానాన్ని మనం చూసాము. ఈ పర్టికులర్ కేసులో ఉత్పత్తి స్థానం అనేది సూట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అనే దానికి వెళ్ళాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనం ఏం చూసామంటే బాహ్య ప్రయత్నం చూసాం. బాహ్య ప్రయత్నాలు మనకు 11 ఉన్నాయి. ఈ 11లో మీరు చెప్పినట్టుగా అల్ప ప్రాణ అనేది ఈ 2 అక్షరాలకి సమానంగా ఉంది. అది ఒక మనకి ప్లస్ పాయింట్. జకారం స్థానంలో గకారం తీసుకున్న దానికి రెండు అక్షరాలు కూడా అల్ప ప్రాణం సమానంగా సాదృశ్యం ఉంది కాబట్టి అదొక పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే మనకు బాహ్య ప్రాణ 11లో మనకి వివార, సంవార, శ్వాస, నాద, అఘోష, ఘోష అనేటువంటి ఈ భేదాలు ఉన్నాయి. ఈ యొక్క జకారానికి గకారానికి కూడా సమానమైనటువంటి ఈ యొక్క వివార, శ్వాస, అఘోష అనేది సంవార నాద, ఘోష అనేటువంటి ఈ బాహ్య ప్రయత్నాలు 3 కూడా జకారానికి గకారానికి సమానంగా ఉన్నాయి. ఇది కూడా మనకి ఒక పాజిటివ్ పాయింట్. సంవార, నాద, ఘోష అనేటువంటి 3 కూడా జకారానికి గకారానికి ఉన్నాయి. తర్వాత అల్ప ప్రాణ అనేది 2టికి సమానంగా ఉన్నాయి. ఈ 5 పాయింట్లలో మనకి సాదృశ్యం కనపడింది కాబట్టి జకారం స్థానంలో మనం గకారం తీసుకోవటం జరిగింది. నమస్తే మహోదయ, ధన్యవాదాలు పునః. అర్థమైంది అనుకుంటాను. మనము 3 వర్ణాలు వచ్చాయి, కాకపోతే మనం పంచమాక్షరం అనేది నాసికా గుణంతో ఎక్కువగా ఉంది. మొదటి అక్షరమే ఘోషము, అఘోషము, దీంట్లో నాదమా ఇంకా దాంట్లో తేడా వస్తుంది కాబట్టి ఘోషము, నాదం దాంట్లో ఆ వర్ణం కూడా రాదు. కేవలం తృతీయ అక్షరం ఉంది కాబట్టి అదే వర్ణాన్ని తీసుకుంటాం. ఆ రకంగా మనము క్రమసంఖ్య కలిసింది కాబట్టి అల్ప ప్రాణం కూడా కాబట్టి మనం అదే వర్ణం తీసుకుంటాం. సంక్షేపంగా మీరు అడిగారు కాబట్టి విస్తృతంగా వెళ్ళాం మనం. అది అవసరం కూడా, ఆ రకంగానే వెళ్ళాలి మనం కూడా. అస్తు, ఇప్పుడు మనము భాగ వరకు వచ్చాము. ఇప్పుడు మనము మన లక్ష్యం ఏంటంటే భాగ విసర్గం తీసుకొని రావాలి. విసర్గం తీసుకొని రావాలంటే మనం నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి అయినా రిపీట్ చేస్తాను. భాగ చెప్పిన తర్వాత భాగ అనే శబ్దంలో భాగ అనే శబ్దానికి అంతిమంలో అకారాన్ని చేర్చాం. అంటే గకారంలో అకారం చేర్చాం. గకారంలో అకారం ఎక్కడి నుంచి వచ్చింది? ఘై ప్రత్యయంలో ఉండే ఘై ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే వచ్చిన అకారం అంట. ఆ అకారాన్ని గకారంలో చేర్చాం. అంటే ఘై ప్రత్యయం ఉండే అకారం అనేది ఎక్కడ చేరింది? భాగ అనే శబ్దానికి అంతిమంలో చేరింది. అంతిమంలో అది కృత్ ప్రత్యయం అన్నమాట. ఎవరు చెప్పారు ఈ మాట? మనం చెప్పాను, కృదత్తింగ్. ఒకసారి విందా, ముందు రాసుకుందాం. కృదత్తింగ్ అనే సూత్రం వచ్చేసి అది తింగ్ బిండి ప్రత్యయాః కృత్ సంజ్ఞకాః భవంతి అంటుంది. ఈ సూత్రం ఏమంటుంది? తింగ్ భిన్న ప్రత్యయాః కృత్ సంజ్ఞకాః భవంతి. దీంట్లో తింగ్ భిన్న ప్రత్యయాః అంటే ఈరోజు గ్రూప్ లో పెట్టాయండి. తిప్ తస్ జి సిప్ తస్థ తిబంతు ప్రత్యయాలు. తిప్ తస్ జి సిప్ తస్థ మిప్ వస్మస్ తా ఆతాం ఝ థాస్ ఆథాం ధ్వం ఇడ్ వహి మహి. ఈ మొత్తం పరస్మ పదంలో 9, ఆత్మనే పదంలో 9 ప్రత్యయాలు, మొత్తం 18 ప్రత్యయాలు తింగ్ ప్రత్యయాలు అంటాం. తింగ్ అనగానే టిప్ లో ఉండే మొదటి అక్షరం తీ తీసుకున్నారు ఇక్కడ.
మహింగ్ అంతిమ ప్రత్యయం గా తీసుకున్నాం. ఆ రెండు మొదటి అక్షరము అంతిమ అక్షరం కలిపి తింగ్ అయిపోయింది. తింగ్ అనగానే మనకు మొత్తం 18 ప్రత్యయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఏమంటుంది? కృత తింగ్. ఈ సూత్రం ఏమంటే ఆ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కృత్ ప్రత్యయాలు. వాటికి అన్నిటికీ ఏం పేరు పెట్టింది? ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి వాటన్నిటికీ కృత్ సంజ్ఞ అని పేరు పెట్టింది ఈ సూత్రం వచ్చేసి. కాబట్టి దాంట్లోనే ఈ ధాతు యొక్క అధికారంలోనే ఈ ఘై ప్రత్యయం ఉంది కాబట్టి దానికి కూడా కృత్ సంజ్ఞ అని పేరు వచ్చింది. అందుకే ఈ కృత్ ప్రత్యయం అనేది ఘై ప్రత్యయం అనేది ఘైలో ఉండే అకారం అనేది అంతిమంలో ఉంది కాబట్టి ఏ దానికి అంతిమంలో ఉంది? భాగ అనే అక్షరానికి అంతిమంలో ఉంది, అనే అక్షరాలకు అంతిమంలో ఉంది కాబట్టి దీన్ని కృదంతము అంటాం. ఏమంటాము? కృత్ ప్రత్యయము అంతిమంలో ఉంది ఏ వర్ణాలకైతే, అంటే భాగ అనే శబ్దానికి అంతిమంలో ఉంది కాబట్టి కృదంతము అని చెప్పాం. కృదంతం అని చెప్పాం. కాబట్టి ఈ సూత్రం వచ్చేది కృత్ అని పేరు పెట్టింది. దీన్నే కృదంతం అంటాం. సరే, కృదంతం అని ఎందుకు పేరు పెట్టుకున్నాం? దానివల్ల ఉపయోగం ఏంటి? అప్పుడు కృదంతత్వాత్, కృదంతం ఎందుకు పెట్టుకున్నామంటే దానికి కారణం ఏంటంటే కృత్ తద్ధిత సమాసాశ్చ. ఆ కృదంతం కావడం వల్ల, కృత్ అని పేరు పెట్టుకోవడం వల్ల మనకు ఆ మొత్తం శబ్దానికి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? ప్రాతిపదిక సంజ్ఞ. ఎందుకంటే మన విసర్గము కావాలి అంటే ఖచ్చితంగా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మన సుప్రత్యయం తెచ్చుకోవాలి. ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళే మనం ప్రత్యయం తెచ్చుకుని విసర్గం చేయాలి. కాబట్టి దానికి ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకోవడం అనివార్యం. కాబట్టి ముందు దానికి కృత్ అని పేరు పెట్టుకున్నాము. కృత్ అని పేరు పెట్టుకోవడం వలన కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి దీనికి ప్రాతిపదికం అని పేరు పెట్టింది. ఈ సూత్రం ఏమవుతుంది? కృదంతస్య తద్ధితాంతస్య లేదా సమాసస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అంటే ఏ శబ్దానికైతే అంతిమంలో కృత్ ప్రత్యయం ఉందో, లేదా తద్ధిత ప్రత్యయం ఉందో, లేదా సమాసం ఉందో ఆ దానికి మా మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెడుతుంది. ఇక్కడ మనకు తద్ధిత ప్రత్యయం లేదు, సమాసం లేదు, కానీ కృత్ ప్రత్యయం ఉంది కదా. కృత్ అంటే ఇక్కడ ఏంటి? ఘై ప్రత్యయంలో ఉండే ఆకారం వచ్చింది కదా, ఆ ఆకారం భాగాలు ఉండే గకారంలో చేర్చాం. అది అంతిమంలో ఉంది కాబట్టి ఆ అకారం అంతిమంలో ఉంది ఏ శబ్దాలకైతే, ఏ వర్ణాలకైతే ఆ మొత్తానికి బాగా అనే మొత్తానికి ప్రాతిపదికం అని పేరు వచ్చింది. ఏ సూత్రం చేత? కృత్ తద్ధిత సమాసశ్చ సమాసాశ్చ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఆ కృదంతానికి మొత్తానికి ప్రాతిపదికం అని పేరు పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు బాగా అనేది ప్రాతిపదికం అయిపోయింది. బాగా అనేది ప్రాతిపదికమైంది. అంతకంటే ముందు ఏమన్నాం? దాన్ని కృదంతం అంటాం. అంటే కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి దాని మొత్తం కృదంత శబ్దం అని చెప్పాం. కృత్ ప్రత్యయము అంతిమంలో ఉంది కాబట్టి దాన్ని కృదంత శబ్దం అని చెప్పాం. ఇప్పుడు ఆ కృదంత శబ్దానికి కృత్ తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం వచ్చేసి ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టింది. కాబట్టి ఈ ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టే దాని లాభం ఏంటి? మనం జ్ఞాప్ ప్రాతిపదికాత్, జ్ఞాప్ ప్రాతిపదికాత్ అంటే జ్ఞాప్ ప్రాతిపదికాత్ అనే అధికారంలోకి వెళ్ళాం. అంటే ప్రాతిపదికం యొక్క అధికారంలోకి వెళ్ళాం. ఇది అధికార సూత్రం. ఏంటండి? ఇది అధికార సూత్రం. కాబట్టి అస్మిన్ అధికారే, ఈ అధికారంలో ఏముందంట? ఇప్పుడు మనం ఈ అధికారంలో కొన్ని ప్రత్యయాలు ఉన్నాయి. ఏంటి? స్వౌ జసమౌట్ చష్టాభ్యాంభిస్ ngेभ्याम्भ्यस् ngसिभ्याम्भ्यस् ngस्सोसाम ngस्सोसाम ङ्योसुप् ङ्योसुप्. ఇది సూత్రం అండి. ఈ సూత్రంలో 21 ప్రత్యయాలు ఉన్నాయి. ఈ 21 ప్రత్యయాలను సంధియుక్తంగా చేసి కలిపి రాసినామంట. ఇవే ఈ సుబంత ప్రత్యయాలు అని చెప్పి మీకు గ్రూపులో పెట్టాను. సు ఔ జస్ విడగొట్టి చెప్పాను. 21 ప్రత్యయాలను సు ఔ జస్ ఇవే అండి. ఇక్కడ సంధి చేశానంటే మనకు కలిపి అదో భిన్నంగా అనిపిస్తుంది. దీన్ని చూసినామనుకోండి అవే క్రమంలో ఇవి ఉన్నాయి. సు ఔ జస్ అం ఔట్ షస్ టాభ్యాంభిస్ ngेभ्याम्भ्यस्. మీరు సూత్రాన్ని గమనిస్తున్నా అంటే అదే విధంగా విడగొడుతున్నాను. ngेभ्याम्भ्यस् ngसिभ्याम्भ्यस् ngस् ఓస్ ఆం గి ఓస్ సుప్. ఇవి మొత్తం 21 ప్రత్యయాలండి. ఈ 21 ప్రత్యయాలు ఈ సూత్రంలో ఉన్నాయన్నమాట.
స్వౌజసమౌట్ అనే సూత్రంలో ఈ 21 ప్రత్యయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం యా ప్రాతిపదిక, ప్రాతిపదికం ఏంటి? బాగా అనేది ప్రాతిపదికం. ఈ ప్రాతిపదికం పక్కన ప్రత్యయం తెచ్చుకోవాలి. అందుకే ప్రాతిపదిక అధికారంలో ఉంది, నెక్స్ట్ దాని పక్కనే ఉంది సూత్రం. స్వౌజసమౌట్ అనే సూత్రం చేత మనము ప్రత్యయాలు తెచ్చుకున్నాం. కానీ ఈ సూత్రంలో 21 ప్రత్యయాలు వచ్చాయి. ఎన్ని ప్రత్యయాలు వచ్చాయి? సు ఔజస్ నుండి మొదలుకొని మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. 21 ప్రత్యయాలు వచ్చాయి. నేను చెప్పాను ముందు కూడా, మనము ప్రత్యయము తీసుకొని రావాలి అంటే కంపల్సరిగా ధాతువన్న ఉండాలి లేదా ప్రాతిపదికమన్న ఉండాలి. అప్పుడే మనం ప్రత్యయం తెచ్చుకోవచ్చు, లేకపోతే ప్రత్యయం తీసుకొని రాలేము. అందుకే మనం ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే అది ప్రాతిపదికమే ఉండాలి. ఇక్కడ మనం భాగాన్ని శబ్దం తయారైంది, మళ్ళీ ప్రత్యయం తెచ్చుకో విసర్గం కావాలి. కాబట్టి మనం కృత్ అది సమాసాశ్చ అని చెప్పి ప్రాతిపదిక అని చెప్పి పెట్టుకొని, ఇప్పుడు ప్రాతిపదిక బాగానే ప్రాతిపదిక శబ్దం అయింది కాబట్టి దాని పక్కన ప్రత్యయం వచ్చింది, ప్రత్యయాలు వచ్చాయి. ఇక్కడ సు ఔజస్ అనే ప్రత్యయాలు 21 ప్రత్యయాలు మన పక్కన వచ్చాయి. ముందు ఎక్కడ వచ్చింది? ధాతు. యస్మాత్ ధాతో యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అని చెప్పాం. అంటే ఏ ధాతువు చేతి ప్రత్యయం తెచ్చుకున్నాం? ఏ ప్రత్యయము? ఘై ప్రత్యయం తెచ్చుకున్నాం. ఎక్కడ తెచ్చుకున్నాము? ధాతు యొక్క అధికారంలోకి వెళ్ళి భావి అనే సూత్రం చేత ఘై ప్రత్యయం వచ్చింది అన్నమాట. అంటే ఇక్కడ ఘై ప్రత్యయం రావడానికి ధాతు నిమిత్తమైంది, ఇక్కడ సు ఔ జస్ ప్రత్యయాలు రావడానికి ప్రాతిపదికం నిమిత్తమైంది, అంటే కారణమైంది. ఈ ప్రాతిపదిక అని చెప్పి పెట్టుకున్నాం కాబట్టే ఇక్కడ ఈ ప్రత్యయాలు వచ్చాయి. ఏ ప్రత్యయాలు? స్వౌజసమౌ చష్టాభ్యాంబిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓసాం గ్యోసు అనే 21 ప్రత్యయాలు వచ్చాయి. సరే, ఇవన్నీ శబ్దాలు అన్నమాట. ఇప్పుడు కానీ ఈ 21 ప్రత్యయాలకు ప్రత్యయం అని పేరు పెట్టింది ఎవరు? అదే పురోగత్. మనం ముందు చెప్పుకున్నాం. ప్రత్యయాలకు ప్రత్యయం అని పేరు పెట్టిన సూత్రం ఏది? ప్రత్యయ. ముందు చెప్పుకున్నాం. ప్రత్యయ అనే సూత్రం వచ్చేసి ఈ ప్రత్యయ అనే సూత్రం వచ్చి ఇక్కడ ఉండే శబ్దాలన్నిటికీ ప్రత్యయాలన్నిటికీ ప్రత్యయం పేరు పెట్టింది. సు ఔ జస్ అం ఔట్ షస్ ఇవన్నీ ప్రత్యయాలకు ప్రత్యయం అని పేరు పెట్టింది. మనం ఏం చెప్పుకున్నాం? ప్రత్యయం యొక్క అధికారం ఎంతవరకు నడుస్తుంది? ప్రత్యయం యొక్క అధికారము ఆ పంచమాధ్యాయ 10 సమాప్తే అని చెప్పినాం. అంటే 5వ అధ్యాయం సమాప్తి వరకు అని చెప్పుకున్నాం. అందుకే ఇది 5వ అధ్యాయం మనకు ఇంకా దీంట్లో ముందే ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఉండే ప్రత్యయాలకు కూడా ఇదే సూత్రం ప్రత్యయ సంజ్ఞ అని పేరు పెట్టింది. అంటే 21 ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టిన సూత్రము ప్రత్యయ. ఇది వచ్చి 21 ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టింది. సరే, ఈ 21 ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టింది. ఈ ప్రత్యయాలు ఎక్కడ ఉండాలి? ధాతులకు ముందు ఉండాలా లేదా ప్రాతిపదికకి ముందు ఉండాలా? ఇక్కడ మనకు ధాతుకు లేదు, కానీ ప్రాతిపదిక ఉంది. ప్రాతిపదికంతో ప్రత్యయం తెచ్చాం, ధాతుతో ప్రత్యయం తీసుకురాలేదు. ప్రాతిపదికంతో, ఏ ప్రాతిపదికం? భాగా అనే ప్రాతిపదికం చేత ఇక్కడ ఈ 21 ప్రత్యయాలు వచ్చాయి. స్వౌజసమౌ సు ఔజస్ అని చెప్పి ఈ మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయన్నమాట. ఇవన్నీ ఎక్కడ కూర్చోబెట్టాలి? ఈ ప్రాతిపదికానికి ముందు కూర్చోబెట్టాలా, పైన కూర్చోబెట్టాలా, కింద కూర్చోబెట్టాలా? సేమ్ అదే సమస్య వస్తుంది. అప్పుడు పరశ్చ. నువ్వు ఎవరికైతే ప్రత్యయం పేరు పెట్టుకున్నావో, ఏ దానికైతే ప్రత్యయ సంజ్ఞ విధించావో ఆ ప్రత్యయాలు ఎల్లప్పుడూ ధాతుకు పక్కన కూర్చోబెట్టు లేదా ప్రాతిపదికానికి పక్కన కూర్చోబెట్టు. ఇక్కడ మనకు ధాతు కాదు, ప్రాతిపదికం. కాబట్టి ప్రాతిపదికానికి పక్కలో ఈ 21 ప్రత్యయాలు వచ్చాయి. మొత్తం 21 ప్రత్యయాలు వచ్చాయి. మనకు కావాల్సింది ఒక్క ప్రత్యయం కావాలి. అది కూడా ఎందుకు? విసర్గం కోసము. ఏం కావాలి? ఒక విసర్గం కావాలంటే మనకు ఓన్లీ ఒక సు ప్రత్యయం కావాలి. కానీ 21 ప్రత్యయాలు వచ్చాయి. ప్రత్యయం అంటే అన్నిటికీ ఉంది, ప్రత్యయ సంజ్ఞ అని పేరు వచ్చింది. ఆ సూత్రం ఏముంటుంది? ప్రాతిపదికం చేత ప్రత్యయాలు వస్తాయి. ఈ సూత్రంలో మొత్తం 21 ప్రత్యయాలు ఉన్నాయంటే మొత్తం వచ్చేసాయి. అప్పుడు దాన్ని విడగొట్టుకోవాలి, మనం విభాగం చేసుకోవాలి. ఎలా దీన్ని విభాగం చేసుకుంటాం? ఆ ఒక్క ప్రత్యయం ఏది తీసుకోవాలి? ఆ ఒక్క ప్రత్యయం మనం ఏమి తీసుకోవాలి? దానికి సమాధానంగా దానికి మహర్షి పాణిని ఒక వ్యవస్థ కల్పించాడు. ఏం చెప్పాడు? ముందు ఈ 21 ప్రత్యయాలు వచ్చాయి, బాగానే ఉంది. దానికి ఒక విభాగం చేసుకున్నాం. మొట్టమొదటికి ఏం చెప్పాడు? సు ఔ జస్ అని విడగొట్టుకున్నా, సింపుల్ గా రాసుకున్నాం. సు ఔ జస్ అం ఔట్ షస్ టాభ్యాంభిస్ గేభ్యాంభ్యస్ గసిభ్యాంభ్యస్ గస్ ఓస్ ఆం గీ ఓస్ సు. ఇలాగా మనం విడివిడిగా రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఒక సూత్రం వచ్చింది, సుపహ. ఏమవుతుందండి? సుపహ అనే సూత్రం వచ్చింది. ఇదేమంటుంది? సుపహ అనే సూత్రం వచ్చేసి సుప్ అంటే ఏం చెప్పాను? సు ఔ జస్ లో సు ఉందా మొట్టమొదటి అక్షరము? మొట్టమొదటి అక్షరం అంటే సు కదా, సు ప్రత్యయం. ఆ సు అక్షరం మొదటి అక్షరం తీసుకున్నాము. తర్వాత గీ ఓ సుప్, లాస్ట్ సప్తమి భక్తి బహువచనంలో సుప్ లో పకారం ఉంది కదా,
సుప్ల పకారం అంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఉండే సు తీసుకున్నాము, స్వౌ తీసుకున్నాము, సు తీసుకున్నాము, అంతిమంలో ఉండే పకారం తీసుకున్నాం. అప్పుడు సు అది పా అని చెప్పని సుకి పాకి మధ్యలో ఉండే ఇన్ని ప్రత్యయాలు అవుతున్నాయి అవి మొత్తం తీసుకుంటాం. మొత్తం ఇది కూడా ఒక ప్రత్యాహారం. ఏ విధంగా అయితే మనం అన్ అనగానే ఆ ఈ 3 అక్షరాలు వస్తాయో అదే విధంగా అల్ అనగానే ఆ ఈ ఉండ్లో ఉండే ఆ నుండి మొదలుకొని అంతిమ లా వరకు అన్ని ప్రత్యయాలు ఏ విధంగా అయితే వస్తాయో, అన్ని ప్రత్యాహార వర్ణాలు ఏవైతే వస్తాయో అదే విధంగా ఇక్కడ కూడా ప్రత్యాహారంగా తీసుకోవాలి. తింగ్ అనగానే మొత్తం 18 ప్రత్యయాలు వస్తాయి. సుప్ అనగానే మొత్తం 21 ప్రత్యయాలు వస్తాయి. ఇదేమంటుంది? సుపహ అనే సూత్రం వచ్చేసి సుపహ. ఇది ఏం చెప్తుందంటే సుపహ త్రీని ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. ఈ సూత్రం వేసిన మొత్తము ప్రాతిపదికం పక్కనే 21 ప్రత్యయాలు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం ఒక వ్యవస్థ చేసుకోవాలి. ఏ వ్యవస్థ చేసుకుంటాము? సుపహ అనే సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే సుపశ్చ అంటే సుప్పులకు, సుప్పులు అంటే సు నుండి మొదలుకొని లాస్ట్ ఏవైతే మొత్తం ప్రత్యయాలు ఉన్నాయి ఆ 21 ప్రత్యయాలకు మూడిట్లకు క్రమంగా ఏకవచనం పెట్టు, తర్వాత మూడిట్లకు క్రమంగా ద్వివచనం పెట్టు. ఈ రకంగా త్రీని ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. అంటే మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం ఒకసారి అయిపోయింది. మళ్ళా ఏకవచనం ద్వివచనం బహువచనం మూడిటికి, మళ్ళా ఏకవచనం ద్వివచనం బహువచనం, అట్లా మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం అని చెప్పి అన్ని 21 ప్రత్యయాలకు క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచన సంజ్ఞ అని పేరు పెట్టింది. మనం ఇంతవరకు ఏకవచనం ద్వివచనం బహువచనం ఉచ్చరిస్తున్నాం కదా, పలుకుతూ ఉన్నాం కదా. అది ఎలా వచ్చింది? ఈ సూత్రం ఉంది కాబట్టి నేను చెప్పాను. ఇది ఏకవచనం అంటాం, ఇది ద్వివచనం అంటాం, ఇది బహువచనం అంటాం. ఈ సూత్రం విభాగం చేసిందే. ఆ ఏకవచనానికి ఏకవచనం, ద్వివచనానికి ద్వివచనం, బహువచనానికి బహువచనం పేరు పెట్టే సూత్రం ఎవరంటే సుపహ. ఏ విధంగా అయితే ధాతునకు ధాతుని పేరు పెట్టింది భూవాదయో ధాతవ, అదేవిధంగా ప్రత్యయానికి ప్రత్యయం పేరు పెట్టింది ప్రత్యయ. అదేవిధంగా ఇక్కడ కూడా ఏకవచనం ద్వివచనం బహువచనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో దానికి ఏకవచన సంజ్ఞ ద్వివచన సంజ్ఞ బహువచన సంజ్ఞ పేరు పెట్టిన సూత్రం ఏదంటే సుపహ. ఇది సుప్పులకు క్రమంగా మూడిట్లకు ఏకవచనము ద్వివచనం బహువచనం అని చెప్పి 21 ప్రత్యయాలకు పెట్టాయి. అందుకే మొత్తానికి క్రమంగా ఏకవచనం ద్వివచన సంజ్ఞ అని పేరు పెట్టేసింది. సరే, అన్ని మొత్తం 21 పెట్టింది. ఏకవచనం ద్వివచనం బహువచనం, అదేవిధంగా ఏకవచనం ద్వివచనం బహువచనం, అలా క్రమంగా 21 పెట్టింది వచ్చింది. ఆ రకంగా మొత్తం 21 ప్రత్యయాలకు సుపహ అనే సూత్రము ఏకవచనం ద్వివచనం బహువచన సంజ్ఞ అని పేరు పెట్టింది. తర్వాత విభక్తిశ్చ అనే ఇంకో సూత్రం వచ్చింది. విభక్తిశ్చ ఇదేమంటుంది? సుప్పులకు తింగులకు ఇక సుప్పులకు కూడా విభక్తి సంజ్ఞ పేరు వస్తుందన్నమాట. సుప్పులకు ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అయితే బాగానే ఉంది, కానీ తింగులకు కూడా విభక్తి సంజ్ఞ వస్తుంది. అవి ఎగ్జాంపుల్స్ మనకి తర్వాత వస్తాయి. కేవలము ఈ సూత్రం విభక్తిశ్చ ఎవరికి విభక్తి సంజ్ఞ పెడుతుంది? సుప్పులకు. మనం చెప్పుకున్నాం కదా, సుండు మొదలుకొని మొత్తం 21 ప్రత్యయాలకు సుప్పని. ఆ సుప్పులకు ఇక్కడ కూడా మూడిట్లకు క్రమంగా విభక్తి సంజ్ఞ అని పేరు పెడుతుంది. ఏ విభక్తి? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి క్రమంగా పెడుతుంది. మూడిట్లకు ప్రథమ, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ విభక్తి క్రమంగా పెడుతుంది. మళ్ళీ మూడిట్లకు ఏకవచన ద్వివచన బహువచనానికి తృతీయ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ఏకవచన ద్వివచన బహువచనానికి చతుర్థ విభక్తి, అలాగే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, అలా 7 విభక్తులు పెట్టింది అన్నమాట. ఎవరు సూత్రం పెట్టింది? విభక్తిశ్చ అనే సూత్రము పేరు నామకరణం చేసింది. ఈ సూత్రం ఉంది కాబట్టి మనం ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, విభక్తి అని పేరు పెట్టి పిలుచుకుంటున్నాం. విభక్తికి విభక్తి అని పేరు పెట్టిన సూత్రం ఎవరు? విభక్తిశ్చ. ఈ సూత్రం వచ్చేసి సుప్పులకు అన్నిటికీ 21 ప్రత్యయాలకు మూడిట్లకు క్రమంగా ఏం చేసింది? ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అని విభక్తి సంజ్ఞ పేరు పెట్టింది. పై సూత్రమేమో ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞ పేరు పెట్టింది. విభక్తిష్ట అనే సూత్రం వచ్చేసి విభక్తి సంజ్ఞ ప్రథమ, ద్వితీయ, తృతీయ విభక్తి అని పేరు పెట్టింది. అట్లా విభాగం చేసుకుంటున్నాం. ఈ 21 ప్రత్యయాలకు ముందు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టుకున్న తర్వాత విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. సరే, నామకరణం అయిపోయింది. దీని విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకున్నావు, ఏకవచనం ద్వివచనం బహువచన సంజ్ఞ పెట్టుకుని దీనివల్ల ఏంటి? కానీ మనకు కావాల్సిన ఒకటే. దీనివల్ల ఒకటి ఎలా వస్తుంది? ఒక పేర్లు పెట్టావు అన్నిటికీ. మాకు కావాల్సిన ఒక ప్రత్యయము విసర్గం కావాలి. విసర్గం కావాలంటే మేము ఏం తెచ్చుకోవాలి? 21 నుంచి ఏది వస్తుంది మాకు? ఏకవచనం ద్వివచనం ప్రథమ విభక్తి వస్తుందా, ద్వితీయ వస్తుందా, తృతీయ విభక్తి వస్తుందా, లేదా ప్రథమ విభక్తిలో ఏకవచనం వస్తుందా, ద్వితీయ విభక్తిలో ద్వివచనం వస్తుందా, లేదా తృతీయ విభక్తిలో బహువచనం వస్తుందా? ఏమొస్తుంది? మాకు కావాల్సిన ఒక ప్రత్యయం. దానికి మళ్ళీ సమాధానంగా
ఇంకొక సూత్రం వస్తుంది, ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. మనకు ఆ సూత్రాలతో డిసైడ్ కాలేదండి, నిర్ణయం కాలేదు. కేవలం ఏకవచనం, ద్వివచనం, బహువచనం పేరు పెట్టేసింది. ఏ సూత్రము? సుపహ వచ్చేసి. విభక్తిష్ట అనే సూత్రం వచ్చి ఏం చేసింది, ఆ ఏకవచనం, ద్వివచనం సంధ్య ఎవరికైతే పేరు పెట్టావో వాటికి క్రమంగా ఇది ప్రథమ విభక్తి, ఇది ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఊరికి నామకరణం చేసింది. దానివల్ల మనకు తెలియలేదు ఏ తెచ్చుకోవాలని చెప్పి. కానీ దానికంటే ముందు ఇంకో సూత్రం వచ్చింది, ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థం కానీ, లింగం కానీ, పరిమాణం కానీ, వచనం కానీ ఉంటేనా అక్కడ ప్రథమ విభక్తి వస్తుంది. ప్రాతిపదికం యొక్క అర్థంలో లేదా లింగార్థంలో, లింగం అంటే స్త్రీలింగం, పుల్లింగం, నపుంసకం, ఈ లింగార్థంలో కానీ, పరిమాణార్థంలో కానీ, వచనంలో కానీ ఎక్కడ ఇలాంటి అర్థాలు ఉన్నాయనుకోండి, వచన మాత్ర అర్థం ఉందనుకోండి, అక్కడ ప్రథమ విభక్తి వస్తుంది అని చెప్పింది. ఏం చెప్పింది? ప్రథమ విభక్తి వస్తుంది. ఇక్కడ మనకు లింగం కాదు, పరిమాణం కాదు, వచనం కాదు, కానీ ప్రాతిపదిక ఉంది కదా. ప్రాతిపదికమేనా? ప్రాతిపదికంతో ప్రత్యయం తెచ్చుకున్నామా? ఇక్కడ ప్రాతిపదికం ఏంటి మనకు? భాగ. ఇది ప్రాతిపదికం యొక్క అర్థమేనా? భాగ అంటే ఒక అర్థం తెలుస్తుంది. భాగ అంటే ఒక భాగం అని చెప్పి. భాగ అంటే సేవ అనే అర్థంలో, బయలుదాతుతో తయారు చేసాం కానీ సేవ అనే అర్థంలో ఉంది, లేదా ఒక భాగం అనే అర్థంలో ఉంది. కాబట్టి భాగ అనే ప్రాతిపదికం అంటే ప్రాతిపదికం యొక్క అర్థం. ప్రాతిపదిక అర్థంలో ఇక్కడ ప్రథమ, అది ప్రాతిపదిక అర్థం అయితే అక్కడ ప్రాతిపదిక అర్థాన్ని చెప్పడం కోసం ప్రథమ విభక్తి భవతి, ప్రథమ విభక్తి వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. ఇప్పుడు ఈ సూత్రం వచ్చి ప్రాతిపదిక అర్థంలో ప్రథమ విభక్తి భవతి. ప్రథమ విభక్తి అనగానే ఆటోమేటిక్ గా ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి అన్ని వెళ్ళిపోతాయి. మరి ప్రాతిపదిక అర్థాన్ని చెప్పాలంటే ప్రథమ విభక్తి వస్తుంది. ఆటోమేటిక్ గా మిగిలిన 18 ప్రత్యయాలు, మొత్తం 21 ప్రత్యయాల నుంచి ప్రథమ విభక్తి ఒకటి మిగిలింది. మిగిలిన విభక్తులన్నీ వెళ్ళిపోయాయి. ఇక్కడ 10 మంది ఉన్నారు, అందరు విద్యార్థులు ఉన్నారు. దాంట్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారని నేను చెప్పాను అనుకోండి, మిగిలిన వాళ్ళు చెప్పాల్సిన ఆటోమేటిక్ గా మొత్తం వెళ్ళిపోతారు. అదేవిధంగా 21 ప్రత్యయాల నుంచి మనము దాంట్లో డివైడ్ చేసుకున్నాం, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అని చెప్పి. ప్రథమ అని చెప్పగానే మిగిలిన విభక్తులన్నీ వెళ్ళిపోయాయి. ఆటోమేటిక్ గా ప్రాతిపదికార్థాన్ని చెప్పాలి అంటే కేవలం ప్రథమ విభక్తే వస్తుంది. అందువల్ల మిగిలిన అవశిష్టమైన ఏవైతే ఉన్న ప్రథమ అనగానే మిగిలిన ద్వితీయ, తృతీయ మొత్తం వెళ్ళిపోయాయి. కానీ ఆ ప్రథమ విభక్తులు కూడా ఎన్ని ఉన్నాయి? మనం దాన్ని డివైడ్ చేసుకునేదా? ప్రథమ విభక్తులు మూడు ఉన్నాయి, అక్కడ కూడా 3 ప్రత్యయాలు ఉన్నాయి. ప్రథమ విభక్తులు ఏకవచనం, ప్రథమ విభక్తులు ద్వివచనం, ప్రథమ విభక్తులు బహువచనం. మన స్టార్టింగ్ లో సుపహాని సూత్రం వచ్చి పెట్టింది. మూడిట్లకు ఏకవచన, ద్వివచన, బహువచన సంజయ్ పేరు పెట్టుకున్నాం. ఆ 18 ప్రత్యయాలు వెళ్ళిపోయాయి, బాగానే ఉంది. ఈ సూత్రం వచ్చి సగం పని తగ్గించింది మనకు. ప్రథమ అనగానే కనీసం అంటే 18 ప్రత్యయాలు వెళ్ళిపోయాయి. కానీ ప్రథమ అనగానే కూడా ఆ ప్రథమాలో మళ్ళీ 3 విభక్తులు వచ్చాయి, 3 ప్రత్యయాలు వచ్చాయి. విభక్తులు కాదు, క్షమ్యత, 3 ప్రత్యయాలు వచ్చాయి. ఏది ఆ 3 ప్రత్యయాలు ఏంటి? సు, ఔ, జస్. ప్రథమ విభక్తులు ఏంటి? సు, ఔ, జస్. అక్కడ మీరు రాశాను. ప్రథమ విభక్తులు సు, ఔ, జస్. ద్వితీయ విభక్తిలో అం, ఔట్, షస్. తృతీయ విభక్తిలో టా, భ్యాం, బ్యస్. అలా క్రమంగా అట్లా ప్రథమ విభక్తులు ఏమొచ్చాయి? ప్రథమ విభక్తులు ఏకవచనం, ద్వివచనం, బహువచనంలో సు, ఔ, జస్ 3 వచ్చాయి. కానీ మనకు కావాలి 1 కావాలి. ఏం చేయాలి దానికి? మళ్ళా ఇంకో సూత్రం వచ్చిందని ఆ 3లో ఒకటి తెచ్చుకోవడం కోసం ద్వేకయోర్ ద్వివచనైక వచనే, ద్వివచనైక వచనే. ఇదేమంటుందంటే భయ్ దీంట్లో ఇది వక్త మీద నిర్భరమై ఉంటుంది. ఒక వ్యక్తి మీద నీకు ఒకవేళ ఏకవచనం వివక్ష ఉందనుకోండి, 1 కావాలనుకోండి, 1 తెచ్చుకోవడానికి వివక్ష ఉంటే ఏకవచనం తెచ్చుకో. ఒకే ద్విత్వ వివక్ష ఉంది, 2 తెచ్చుకోవాలని అభిప్రాయం ఉందనుకోండి, వక్త ఏ రకం ఏకవచనంలో కావాలనుకుంటున్నాడా, ద్వివచనంలో కావాలనుకుంటున్నాడా, లేదా బహువచనంలో కావాలనుకుంటున్నాడా? ఒకటి ఏకవచన వివక్ష ఉంటే ఏకవచనం తెచ్చుకో, అది నీ మీద డిపెండ్ అయి ఉంది. ద్వివచన వివక్ష కావాలంటే ద్వివచనం తెచ్చుకో. అందుకే మనకి ఇక్కడ ఏకవచన వివక్ష కాబట్టి ఏకవచనంలో మనం సూయే తెచ్చుకుంటాం. అంటే ఛాయిస్ మనకే వదిలేసాం అనమాట. ఈ సూత్రం వచ్చేసి నీ ఏకవచన వివక్ష ఏకవచనం భవతి, ద్వివచన వివక్ష ద్వివచనం భవతి. నీకు ఏ వివక్ష అయితే ఉందో, నీకు ఏది కావాలనుకుంటున్నావో ఆ ప్రత్యయం ఆ వచనం తెచ్చుకో. నీకు 1 కావాలంటే ఏకవచనం సు తెచ్చుకో, 2 కావాలంటే ఔ తెచ్చుకో, 3 కావాలంటే జస్ట్ తెచ్చుకో, బహువచనం కావాలంటే. కానీ మనకు ఏకవచనం బాగా అనేది ఏకవచనం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనం
ఏకవచన వివక్షాయం సుభవతి అని సు తెచ్చుకున్నాం. సు అనగానే మిగిలిన ఔ జస్ కూడా వెళ్ళిపోతాయి. ఈ రకంగా మనకు భాగ పక్కన భాగ అనే ప్రాతిపదికం పక్కన సు ప్రత్యయం వస్తుంది. అంటే ఈ 21 ప్రత్యయాల నుంచి 20 ప్రత్యయాలు వెళ్ళిపోతే ఈ ప్రక్రియ పరంగా కేవలం సు వచ్చింది. సు ఔ జస్ లో మొట్టమొదటి ప్రత్యయం సు ప్రత్యయం వచ్చింది. ఆ సు పైన కూడా అర్ధచంద్రాకార బింది ఇక్కడ ఇవ్వలేదు పుస్తకంలో. మహర్షి పాణిని ఈ సూత్రాన్ని రచించేటప్పుడు ఇక్కడ కూడా సూత్రంలో కూడా లేదు, అష్టాధ్యాయులు మూల పాఠంలో కూడా లేదు, మన బుక్కులో కూడా లేదు. కానీ ఈ పరంపర లుప్తమైంది చెప్పాను కదా, ఈ సు పైన అర్ధచంద్రాకార బింది కూడా ఉంది. అంటే ఇక్కడ అచ్చు ఏంటి, సూలో ఊ ఉంది కదా, ఊ అని అచ్చు కదా, ఉకారం పైన అర్ధచంద్రాకార బింది ఉంది. ఉకారం పైన అర్ధచంద్రాకార బింది ఉంది. సు అన్నాం, దాన్ని ఎలా పలక షుయ్ షుయ్ అనే ఉచ్చారణలో కొంచెం తేడా వస్తుంది. షూ అంటే ముక్కు నాసిక సహాయంతో పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ అనునాసిక యుక్తంతో కూడుకున్నటువంటి అచ్చు ఉంది ఇక్కడ అస్తు. అందుకే భాగా సు తెచ్చుకున్నాం. ఆ సు పైన అర్ధచంద్రాకార బింది పెట్టాం. భాగా సు. ఇది ఇప్పుడు మనకు భాగ ప్రాతిపదికం చేత సు ప్రత్యయం వచ్చింది. ఆ సు ప్రత్యయం వచ్చిన తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అది చూద్దాము. అంతకంటే ముందు ఇంతవరకు మీకు చెప్పిన విధానంలో ప్రక్రియలో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. మహోదయ, దాంట్లో ప్రాతిపదికకి శబ్దానికి తేడా ఏమిటి? ప్రాతిపదికానికి శబ్దంకి మామూలుగా రామ అనేది పదము, రామ అనేది శబ్దము. ప్రాతిపదిక అంటే ఏది? ప్రాతిపదికం అంటే అది తయారవుతుంది, ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు మన భాగ శబ్దం డైరెక్ట్ గా వచ్చిందా? భజ ధాతు చేత తయారు చేస్తే ప్రత్యయం తెచ్చుకుని గై ప్రత్యయం కలిపితే భాగా శబ్దం తయారైంది. ఉత్పన్నమైన శబ్దాన్ని ప్రాతిపదికం అంటాం. ఉత్పత్తి ప్రకృతి ప్రత్యయంతో కలిపామా, ప్రకృతి ధాతు తీసుకున్నాము, ప్రత్యయం కలిపితే అప్పుడు భాగ ప్రాతిపదికం వచ్చిందన్నమాట. అలాంటి ధాతు ప్రత్యయం కలిసిన తర్వాత ఏది శబ్దం తయారవుతుందో దాన్ని ప్రాతిపదికం అంటాం. అలాంటి ప్రాతిపదిక చేత మనము ప్రత్యయం తెచ్చుకుంటాం. ఇంకోటి ప్రాతిపదికం అంటే అది ప్రాతిపదిక ఎందుకు తెచ్చుకుంటాం అంటే ప్రాతిపదిక అర్థవంతమై ఉంటుంది. ప్రాతిపదికం అనేది అర్థవంతమై ఉంటుంది. అందుకే అర్థవద ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం ఒక సూత్రం ఉంది. అర్థవంతమైన శబ్దాలకు మాత్రమే ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాము. ఏం చెప్పాను? అర్థవంతమైన శబ్దాలకు మాత్రమే ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇక్కడ మనం బాగా శబ్దం తయారు చేసుకొని వచ్చాం. ఇది ఒక అర్థవంతమైన శబ్దమే. బాగా అనగానే ఒక అర్థం వస్తుంది. బాగా అంటే ఒక భాగం, నా భాగం, నీ భాగం, లేదా సేవ అనే అర్థంలో చెప్పుకున్న ధాతు యొక్క అర్థంతో కలిపి చెప్పుకున్నాం. అంటే ఒక అర్థం ఉంది, అలా అర్థం ఉండాలి. అలాంటి అర్థవంతమైనటువంటి శబ్దంతో ప్రాతిపదికంతో ప్రత్యయం తెచ్చుకుంటాము. ప్రత్యయం రావాలి అంటే అది సత్తాత్మకమై ఉండాలి, అంటే ఒక అర్థవంతమై ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రత్యయం తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు బాగా అనేది ఒక అర్థవంతమైన శబ్దంగా తయారైంది కాబట్టి అందుకే ప్రత్యయం వచ్చింది. అర్థవంతమైన శబ్దం లేకపోతే మనం ప్రత్యయం తెచ్చుకోలేము. ఇప్పుడు ధాతు ఉంది. ఏ ధాతు? భజ ధాతు. దాని యొక్క అర్థం ఏంటి? సేవ. అక్కడ సేవ అని ఒక అర్థం ఉంది కదా, అందుకే అర్థవంతమైన శబ్దం, అది అర్థవంతమైన ధాతు కాబట్టి అక్కడ ప్రత్యయం వచ్చింది, ఘై ప్రత్యయం వచ్చింది. కాబట్టి ప్రాతిపదికం అనేది కొన్ని రూఢి శబ్దాలు ఉంటాయి, కొన్ని మనం ప్రకృతి ప్రత్యయం కలుపుకొని తయారు చేసుకుంటాము. మొత్తానికి ప్రాతిపదిక అర్థవంతమైనది ప్రాతిపదికం. అర్థవంతమైనటువంటి శబ్దాలతోటే ధాతులతోటే మనం ప్రత్యయం తెచ్చుకుంటాము. అది రెండింటికి శబ్దానికి తేడా ఏంటి? శబ్దం అర్థవంతమైనది కాదా? శబ్దం అర్థవంతమైనదే అండి, అర్థవంతమైనదే. కానీ అన్ని శబ్దాలు అర్థవంతమైనవి కావు. అన్ని శబ్దాలు అర్థవంతమైనవి కావు. కొన్ని శబ్దాలు మాత్రం, అంటే ఎక్కువ కొన్ని శబ్దాలు, అలాంటి శబ్దాలు కూడా ఉన్నాయి. శబ్దాన్ని వ్యాపకంగా తీసుకున్నాం అనుకోండి, కొన్ని శబ్దాలు అనర్థం అంటే అర్థవంతమే కావు. అక్కడ కూడా ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టుకున్నాం అనుకోండి, అక్కడ ప్రత్యేక రావడం మొదలుపెట్టింది. అప్పుడు అనిష్ట రూపం సిద్ధిస్తుంది మనకు. కొన్ని శబ్దాలు ఉంటాయి అర్థవంతమైన కావన్నమాట. ఇప్పుడు నేను ఒక శబ్దం చేశాను, దీనికి సామాన్యంగా తీసుకున్న ఇట్లా శబ్దం చేసి ఒక సంకేతం ఇచ్చాము, దీని వల్ల సంకేతం తెలుస్తుంది. కానీ దీంట్లో ఏ శబ్దాలు ఉన్నాయని చెప్పగలుగుతావా? దీని వర్ణాలు రాయగలుగుతావా? ఇది అర్థవంతమే. అవ్యక్త ధ్వని, ఇది
వ్యక్త ధ్వని కాదు, నువ్వు వ్యక్తపరచలేవు, వర్ణరూపేణ వ్యక్తపరచలేవు. ఇది అవ్యక్త ధ్వని. నా ప్రశ్న అవ్యక్త ఏంటంటే ధ్వని తోటి, అవ్యక్తమైన శబ్దం తోటి నువ్వు ప్రత్యయం తెచ్చుకోలేవు. ప్రత్యయం తెచ్చుకోవాలి అంటే అర్థవంతమైన శబ్దాలతోటి, వర్ణాలతోటి నువ్వు ప్రత్యయం తెచ్చుకుంటావు. ఆ రకంగా అండి. అంటే రామ అనేటువంటి శబ్దము, రామ అనేటువంటి పదము, రామ అనే దాన్ని ప్రాతిపదికం కూడా అనొచ్చు మనం. ఇది ప్రాతిపదికం అని తయారు చేయాలి. రామ శబ్దం ముందు రామ అనేది శబ్దం అండి. ఆ శబ్దానికి సుప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత అది పదం అయింది. ఇప్పుడు వస్తుంది చెప్తాను కదా, ఇప్పుడు మనం ప్రక్రియ చేసుకుంటాం. రామ శబ్దము ప్రాతిపదికం, ఓన్లీ రామ అనేది మామూలు శబ్దం అంతే. ఆ శబ్దానికి ఎప్పుడైతే సు ఆది ప్రత్యయాలు తీసుకొస్తామో అప్పుడే ప్రాతిపదికం అవుతుంది. ప్రత్యయం తీసుకున్నంత వరకు ప్రాతిపదికం అవుతుందా? ఏంటండి? సుప్రత్యయం తీసుకొస్తే ప్రాతిపదికం అవుతుందా? అది పదం అవుతుంది. సుప్రత్యయం తీసుకొస్తే పద సంజ్ఞ అవుతుంది. అవును. ప్రాతిపదికం అంటే అర్థవంతమైన ప్రాతిపదికము. ఆ అర్థవంతమైన శబ్దాన్ని పదం అంటాం. ఇప్పుడు బాగా అనేది సు తెచ్చుకొచ్చిన తర్వాత సుప్పింగంతం పదం అనే సూత్రం చేత అది పదం అయిపోతుంది మొత్తం. అప్పుడు ఆ పదాన్ని మనం సంస్కృతిలో వ్యాకరణంలో ఉపయోగించుకోవచ్చు. మనం ఎప్పటి వరకైతే పద సంజ్ఞ అని పేరు పెట్టుకోమో అంతవరకు ఆ శబ్దాన్ని మనం ఉపయోగించుకోకూడదు. పద సంజ్ఞ అని పేరు పెట్టుకున్న తర్వాతనే సంస్కృతంలో మనం ఆ పదాన్ని ఉపయోగించుకోవాలి. ఎప్పటి వరకైతే పద సంజ్ఞ పెట్టామో అంటే ప్రత్యయం తీసుకుని రామో అప్పుడు అది పద సంజ్ఞగా భావించబడదు. సుప్రత్యయం వచ్చింది కాబట్టి సుబంతాలకు సుప్రత్యయం కానీ తింగ ప్రత్యయం కానీ అంతిమంలో వచ్చినప్పుడు మాత్రమే అది సుబంతం అవుతుంది, తింగంతం అవుతుంది. అలాంటి సుబంతాలకు తింగంతాలకు మాత్రమే పద సంజ్ఞ. అలాంటి పద సంజ్ఞ పెట్టిన తర్వాతనే ఆ పదాన్ని మనం సంస్కృతిలో ఉపయోగించుకోగలుగుతాం. మామూలుగా శబ్దాన్ని ఉపయోగించుకోం. ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాతనే అది పదంగా మారిపోతుంది, అప్పుడు మాత్రమే వినియోగించుకోవాలి. అదే అండి. ఆచార్య, క్వశ్చన్ ఏంటంటే శబ్దానికి ప్రాతిపదికకి తేడా ఏంటి అని అడుగుతున్నారు. శబ్దం శబ్దం ప్రకృతి ప్రత్యయం తయారైన శబ్దం ఉంటుందండి. సింగిల్ గా ఉంటుంది. కొన్ని రూఢి శబ్దాలు ఉంటాయి, కొన్ని అవ్యక్త శబ్దాలు. ప్రాతిపదికంలో ఓన్లీ ధాతువు ఉంది, దాంట్లో ప్రత్యయం లేదు. ధాతువులో కేవలము ధాతు యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. రామపదంలో, రామపదం ఎగ్జాంపుల్ లో రామహ అనేది పదము, రామ్ ప్లస్ సు అనేది, రామ్ అనేది ప్రాతిపదికం, సు అనేది ప్రత్యయం. అంతే కదా ఆచార్య మీరు అడిగేది? రామ అనేది పదం. రామ ఎగ్జాంపుల్ తో శబ్దము, ప్రాతిపదికము, పదము ఈ మూడు అడుగుతున్నారు. ఈ మూడింటికి ఏంటి తేడా అని అడుగుతున్నారు. ప్రభాకర్ శాస్త్రి గారు అడిగిన ప్రశ్నకి ఆచార్య గారు సమాధానం చెప్పారు. దాన్నే కొంచెం నేను మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనము ఇక్కడ రామ శబ్దం కూడా ఎలా రము ధాతువు తోటి మనం అచ్చుప్రత్యయం తెచ్చుకున్న రామ శబ్దం తయారైంది. అక్కడ ధాతువు చేతినే ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత రామ శబ్దం తయారైంది. అంటే ఒక శబ్దం తయారైంది, ఇంకా ప్రత్యయం దాంట్లో సు తెచ్చుకోలేదు, అది శబ్దంగా మారిపోయింది. శబ్దం అంటే కొన్ని వర్ణాల కలయికని శబ్దం అంటాం. ఇప్పుడు దాని అర్థం కలపడం లేదు మనం. వర్ణాల యొక్క సమూహాన్ని శబ్దం అంటాం. వర్ణాల యొక్క సమూహాన్ని శబ్దం అంటాం. అక్కడ అర్థం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ మనం అర్థాన్ని చెప్పడం లేదు, శబ్దాలను చెప్తున్నాం. వర్ణాల యొక్క సమూహాన్ని స్టార్టింగ్ లో చెప్పాను. అక్షరాల యొక్క సమూహాన్ని లేదా వర్ణాల యొక్క సమూహాన్ని శబ్దం అంటాము, శబ్దాల యొక్క సమూహాన్ని వాక్యం అంటాం. ఆ రకంగా ముందు తీసుకెళ్తాం. ఇక శబ్దం అంటే వర్ణాల యొక్క సమూహమే శబ్దం. ధాతు అన్నప్పుడు ధాతుకు ఒక అర్థం ఉంటుంది, అక్కడే వర్ణాల కలయిక ఉంది. కానీ ధాతుకు అక్కడ మహర్షి పాణి ధాతుకు ఒక అర్థం కేటాయించాడు, ఒక అర్థాన్ని సంకేతించాడు అన్నమాట. శబ్దానికి సంకేతించలేదు ఇక్కడ. ఇంకా శబ్దానికి సంకేతించాడు ఎప్పుడు? దాంట్లో ధాతువు ప్రత్యయం తీసుకొచ్చి కలిపినప్పుడు ఒక ఏదైతే అర్థం ఉందో ఆ ప్రకారంగా దానికి సంకేతం ఉంది. అది ధాతు ప్రకృతి తీసుకొచ్చి కలిపిన తర్వాత ఏ శబ్దం తయారైందో ఆ ధాతు యొక్క అర్థాన్ని, ప్రత్యయం యొక్క అర్థాన్ని తీసుకొని దానికి ఏ శబ్దం అయితే ఉందో దాని యొక్క అర్థం తీసుకుంటాము. ఇక ఓన్లీ శబ్దం చదువుతున్నామంటే అక్షరాల యొక్క సమూహాన్ని శబ్దం అంటాము. ఇక శబ్దం ఇప్పుడు చెప్పండి మాల్కొండయ్య గారు. చాలా స్పష్టంగా చెప్పారు సార్. నేను చెప్పాల్సింది ఏం లేదు, అయినా 2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. ప్రాతిపదికము, ధాతువు అనేవి ప్రకృతి అన్నమాట. ప్రాతిపదికం అనేది ప్రకృతి, ధాతువు అనేది కూడా ప్రకృతి.
ఈ ప్రకృతిని సంస్కృత భాషలో మనం వాడకూడదు. సుప్తిగంతం పదం అని ఆచార్య గారు చెప్పినట్టుగా అది పదము చేసి మాత్రమే మనం సంస్కృత వాక్యాల్లో భాషలో వాడాలి, కానీ ప్రాతిపదికాన్ని ధాతువును మనం భాషలో వాడకూడదు. ఎందుకంటే అది ప్రకృతి. ప్రాతిపదికం అనేది ప్రకృతి, ధాతువు అనేది కూడా ప్రకృతి. ఈ ప్రకృతికి మనం ప్రత్యయం కలిపినప్పుడు అది పదం అవుతుంది. ఏ రూల్ ప్రకారం? సుప్తిగంతం పదం అనే రూల్ ప్రకారం పదం అవుతుంది. అప్పుడు మాత్రమే మనం సంస్కృత భాషలో వాడాలి, కానీ ప్రాతిపదికాన్ని ధాతువును కూడా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ప్రకృతి ప్రత్యయం కలుస్తేనే అది మనకి అవుతుంది. ఉదాహరణకి రామ అనేది ప్రాతిపదికము, దానికి సు ప్రత్యయం కలిపితే రామః వస్తుంది, అది పదం అవుతుంది. అదే మాదిరిగా పట్ అనే ధాతువు టీ ప్రత్యయం కలిపితే పటతి అవుతుంది, అది వాక్యంలో వాడతాం కానీ పట్ను వాడము. అదే మాదిరిగా రామ అనే దాన్ని కూడా మనం వాడము. అది ప్రాతిపదికానికి పదానికి ఉన్నటువంటి డిఫరెన్స్. అది ఇంకేమన్నా? ఇప్పుడు స్పష్టమైంది. ఆలకొండే గారు చెప్పండి సార్. నేను అడిగింది ఏంటంటే ప్రాతిపదికానికి శబ్దానికి పదానికి తేడా. పదానికి ఎప్పుడు మనకి అభ్యంతరం ఏం లేదు. ఆచార్య గురువు గారు చెప్పారు కదా, శబ్దం అంటే రెండు పదాల కలయిక. దానికి ధాతు ప్రాతిపదికకి అర్థం ఉంది, ప్రాతిపదికకి అర్థం ఉంది, కానీ శబ్దానికి కూడా అర్థం లేదు. అది చెప్పింది ఆచార్య. ప్రాతిపదికకి అర్థం లేదు, శబ్దానికి అర్థం లేదు. అర్థం కల్పించారని చెప్పారు. రామ అనేటటువంటిది ప్రాతిపదికమా శబ్దమా? ప్రాతిపదికం మహోదయ, ప్రాతిపదికం. రామ అంటే ఒక నామవాచకం కాబట్టి, రామ అనేది లోకంలో రూఢి శబ్దంగా, రామ అంటే ఒక నామవాచకం కాబట్టి శబ్దము అది ప్రాతిపదికం. రామనగానే మనకు ఒక బోధన కలుగుతుంది. రామని ఒక నామవాచకం, ఒక వ్యక్తి పేరు, అది ప్రాతిపదికం తీసుకుంటాం అట. శబ్దమే కానీ అది మనం పదంగా తయారు చేస్తాం. ఇక రామ శబ్దము, ఏ శబ్దము? ఆ శబ్దమే ప్రాతిపదికంగా తీసుకుంటాం అన్నమాట, మూల శబ్దం. కానీ ఇప్పుడు శబ్దం ఉంది కదా అని చెప్పి అన్నిటికీ శబ్దాలకు అర్థం రాలి. ఇప్పుడు మనం కేవలం అర్థం చూసుకోవడం లేదు, శబ్దాల కలయిక చెప్పాను అనమాట. ఇక్కడ మనం ఆ రకం తయారు చేసుకోలే. ధాతు ప్రకృతి కలిపినప్పుడు, ఆ ప్రకృతి ప్రత్యయం కలిపినప్పుడు ఏ రకంగా అర్థం మారిపోతుంది. ఇప్పుడు రూఢి శబ్దాలు ఉంటాయి, కొన్ని ప్రకృతి ప్రత్యయంతో కలిపినటువంటి శబ్దాల యొక్క అర్థం ఉంటుంది. అది సందర్భాన్ని బట్టి మనం ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నామో దాన్ని చూసుకొని వాడుకోవాలి. ధన్యవాదాలు. జీ ఉత్తమం. ధన్యవాదాలు మహోదయ. జీ అస్తు అండి. ఇంకెవరికైనా ఏ సందేహాలు ఉన్నాయా? అస్తు అండి. ఇప్పుడు రాసుకోండి, మనం కొంచెం ఇంతవరకు రాసుకుందాము. మనము నిన్న కృదత్తింగ్ అంతవరకు రాశారా? సూత్రం రాశారు అనుకుంటాను. బాగా వచ్చిన తర్వాత మనం కృదత్తింగ్ అని సూత్రం వచ్చింది, రాసుకోండి. బాగా కెదురుగా యారో మార్క్ ఇచ్చేసి కృదత్తింగ్ ఇదేమంటుంది ఈ సందర్భంలో? అనేన సూత్రేణ తింగ్ భిన్న ప్రత్యయాః కృత్తు సంజ్ఞకాః భవంతి. తింగ్ భిన్న ప్రత్యయాః కృత్తు సంజ్ఞకాః భవంతి. తింగ్ భిన్నా అంటే తిప్తజ్జవిన, వాటిని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కృత్తు సంజ్ఞక, కృత్ అని పేరు పెట్టింది. అనేన సూత్రేణ తింగ్ భిన్న ప్రత్యయాః కృత్తు సంజ్ఞకాః భవంతి. కృత్ సంజ్ఞకాః భవంతి అంటే ఈ సూత్రం చేత తింగ్ భిన్నమైన ప్రత్యయాలకు కృత్ సంజ్ఞ అని పేరు పెట్టుకుంది. లేదా సింపుల్ గా ఘై ఇత్యస్య కృత్ సంజ్ఞ భవతి. ఏంటండి? ఘై అనే దానికి కృత్ అని పేరు పెట్టుకున్నాం. ఈ సూత్రం వచ్చి ఏం చేసింది? సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఘై ప్రత్యయం, ఘై ఎక్కడ ఉంది? భాగా గాలో ఉండే ఆకారం ఘై ప్రత్యయం అంటే గాలో ఉండే ఘై ప్రత్యయానికి అనుబంధంలో అది అక్కడ గకారంలో చేర్చామంట. ఆ ఘై ప్రత్యయానికి కృత్ సంజ్ఞ అని పేరు పెట్టింది. అంటే గైలో ఉండే ఆకారానికి కృత్ సంజ్ఞ అని పేరు పెట్టింది. ఆ కృత్ సంజ్ఞ పేరు పెట్టడం ఏం లాభం వచ్చింది? కింద రాసుకోండి. కృత్ తద్ధిత సమాసాశ్చ. సమాసాశ్చ అది PDF పరిశిష్టం కూడా పెట్టారండి, చూసి రాసుకోండి. నేను కూడా అది కాగితాల్లో కూడా రాసినది ఉంది, చూసుకోండి. వాటి యొక్క సహాయం తీసుకోండి, తప్పులు రాసుకోవద్దు.
ఇది ఒకసారి చెప్తాను, తర్వాత మీరు రాసుకోవాల్సి ఉంటుంది. అందుకే నీట్గా రాసుకోండి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఇదే ప్రక్రియను అనుసరించి మీరు ప్రతిదీ నెక్స్ట్ రూపసిద్ధులు ఏవైతే ఉన్నాయో ఇదే విధంగా రాయాలి. కృతద్ధిత సమాసాశ్చ, కృతద్ధిత సమాసాశ్చ ఇదేమంటుంది? అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ఈ సూత్రం చేత కృదంతానికి, కృదంతం అంటే ఏం చెప్పాను? కృత్ ప్రత్యయం అంటే గై ప్రత్యయం నుండి అకారం ఏ దానికైతే అంతిమంలో ఉందో, అకారానికి కృతం పేరు పెట్టాం. ఆ కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ వర్ణాలకైతే, ఏ వర్ణాలకి? భా ఉండే ఆ, తర్వాత గ. భాగ అనే పదానికి అంతిమంలో ఉంది, అందుకే కృదంతము. కృత్ ప్రత్యయం అంతిమంలో ఉంది కాబట్టి కృదంతం అన్నాం. అలాంటి కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అలాంటి కృత్ ప్రత్యయానికి మొత్తానికి ప్రాతిపదిక అని పేరు వచ్చింది. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటే భాగ అనే పదానికి ప్రాతిపదిక అని పేరు పెట్టుకున్నాం. అస్తు. పేరు పెట్టిన తర్వాత ఏమైంది? జ్ఞా ప్రాతిపదిక. దానివల్ల ఏం లాభం వచ్చింది? జ్ఞా ప్రాతిపదిక అనే అధికారంలోకి వెళ్ళాం. రాసుకుని జ్ఞా ప్రాతిపదికాత్. బుక్స్ లేని వాళ్ళు గ్రూప్ లో కొన్ని పేపర్స్ పెట్టండి, దాని క్రమంగా ఉన్నాయి. ఇదే విధంగా ఆ పేపర్ల సహాయంతో నీట్గా రాసుకోండి. జ్ఞా ప్రాతిపదికాత్. ఇది ఇదం అధికార సూత్రం. ఇదే సూత్రం అండి, అధికార సూత్రం. జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం. నేను చెప్పాను, ఇది పంచమాధ్యాయ సమాప్తి వరకు దీని యొక్క అధికారం నడుస్తుంది. ప్రాతిపదిక. ప్రాతిపదిక అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మూల ధాతు అంటే మూల ప్రకృతి ధాతు లేదా ప్రాతిపదికం. ప్రత్యయం రావాలి అంటే ముందుకు చెప్పాను, ధాతువన్న ఉండాలి, ప్రాతిపదికమే ఉండాలి, అప్పుడే మనం ప్రత్యయం తెచ్చుకోగలుగుతాం. మూల ప్రకృతి లేనప్పుడు మనం ప్రత్యయం తెచ్చుకోవడానికి వీలు కాదు. అస్తు. ఇదం అధికార సూత్రం. ఇదేంటి? అధికార సూత్రం. అస్మిన్ అధికారే రాసుకుని కింద అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే. ఇది ఈ అధికారంలో ఏముందండి సూత్రము? ఇటు రాసుకోండి కింద. స్వౌజసమౌట్, స్వౌజసమౌట్, స్వౌజసమౌట్ చష్టాభ్యాంభిస్, చష్టాభ్యాంభిస్ ఞేభ్యాంభ్యస్, ఞేభ్యాంభ్యస్ ngసిభ్యాంభ్యస్, ngసిభ్యాంభ్యస్, ngసిభ్యాంభ్యస్ ngస్ ఓ ngస్సోసాం, ngస్సోసాం జ్ఞోసుక్, జ్ఞోసుక్. ఇది సూత్రం అండి. ఈ ఏ అధికారం? ప్రాతిపదికం అధికారంలో ఉంది. అంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని సుప్రత్యయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సూత్రం ఇక్కడ మనకు స్టార్టింగ్ లో వచ్చింది. ప్రాతిపదిక అధికారంలో ఇది మొట్టమొదటి సూత్రం. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః భవంతి. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః ప్రాతిపదికాత్ భవంతి అన్నాయండి. ఇవి ఏదంతా వస్తాయండి? ప్రాతిపదిక. ప్రాతిపదికం మూల ప్రకృతి, ప్రాతిపదికం చేత ఇక్కడేంటి మనకు ప్రకృతి? భాగ. ఆ భాగ ఏం ప్రాతిపదికం పేరు పెట్టినాం కదా, ఆ ప్రాతిపదికం పక్కన వస్తాయి. అనేన సూత్రేణ ఏకవింశతి ప్రత్యయాః ప్రాతిపదికాత్ భవంతి. ప్రాతిపదికాత్ భవంతి అంటే ప్రాతిపదికం చేత వస్తాయి. ఈ 21 ఏకవింశతి 21 ప్రత్యయాలు మొత్తం వచ్చాయి. ఎక్కడ? ప్రాతిపదిక. ఏ ప్రాతిపదికం? భాగ అనే ప్రాతిపదికం పక్కన వచ్చాయి 21 ప్రత్యయాలు వచ్చాయి.
సరే ఈ ముందు 21 వచ్చాయి. అవి ఏంటి వింత కంటే ప్రత్యయాలకు ప్రత్యయం పేరు పెట్టింది ఎవరంటే దానికి సామాన్యంగా రాసుకునే పూర్వవత్ అంటే ముందు రాసుకునే విధంగానే ప్రత్యయ ప్రత్యయ ఇదేమంటుంది అనే సూత్రేణ ఏకవింశతి ప్రత్యయానాం ప్రత్యయ సంజ్ఞా భవంతి. ఏకవింశతి ప్రత్యయానాం ప్రత్యయ సంజ్ఞా భవతి అంటే 21 ప్రత్యయాలకు ప్రత్యయ సంజ్ఞావతి ప్రత్యయం పేరు పెట్టాం. ప్రత్యయం వచ్చి ఈ 21 సూత్రాలకు మొత్తానికి అన్నిటికీ ప్రత్యయం పేరు పెట్టింది. మళ్ళీ సమస్య వస్తుంది, ఈ ప్రత్యయాలకు పేరు పెట్టావు కానీ ఇవి ఎక్కడ కూర్చోబెట్టుకోవాలి? ప్రాతిపదికం చేత వస్తాయి అని చెప్పావు. సరే ప్రాతిపదిక ఉంది, ప్రాతిపదిక పక్కన పైన క్రిందన ప్రత్యయ కుత్ర భవంతి. ప్రత్యయాలు ఎక్కడ ఉంటాయి అంటే పరశ్చ కింద రాసుకుని పరశ్చ. ఇదేమంటుంది అనేన సూత్రేణ ఏషాం ప్రత్యయ సంజ్ఞా విహితాహ. నువ్వు ఎవరికైతే ప్రత్యయ సంజ్ఞని పేరు పెట్టావో పైన 21 ప్రత్యయాలకు ప్రత్యయ సంజ్ఞని పేరు పెట్టావు కదా, ఆ విహితమైన ప్రత్యయాలన్నిటి అనేన సూత్రేణ పరశ్చ అనే సూత్రానికి రాసుకోండి. అనేన సూత్రేణ ఏషాం ప్రత్యయ సంజ్ఞా విహితాహ. ఏ వర్ణాలకైతే ఏషాం వర్ణానం ప్రత్యయ సంజ్ఞా విహిత ప్రత్యయ సంజ్ఞ విధించావో తే ప్రత్యయాః ప్రాతిపదికాత్ పరే భవంతి. తే పరే భవంతి అంటే పక్కనే వస్తాయి. ఎక్కడ? ప్రాతిపదికాత్ పరే భవంతి. ప్రాతిపదికానికి పరే వస్తాయి అంటే పక్కన వస్తాయి. తే ప్రత్యయాః, తే అంటే తే ప్రత్యయాః అని తాత్పర్యం. తే ప్రత్యయ ప్రాతిపదిక పరే భవంతి. మహోదయ అనేన సూత్రేణ ఏషాం ప్రత్యయ సంజ్ఞా విహితాః. ఏషాం ప్రత్యయ సంజ్ఞా విహితాః తే ప్రత్యయాః ప్రాతిపదికాత్ పరే భవంతి. ప్రాతిపదికానికి పరే వస్తాయి, పక్కనే వస్తాయి. తే ప్రత్యయాః ప్రాతిపదికాత్ పరే భవంతి. ప్రాతిపదికాత్ పరే భవంతి. దీనికి సింపుల్ గా ఇంత కూడా రాయకుండా ప్రత్యయాః పరే భవంతి ఏంటండి? ప్రత్యయాః పరే భవంతి. నువ్వు ఏదైతే ప్రత్యయం పేరు పెట్టావో పరే వస్తాయి, పక్కనే వస్తాయి. సింపుల్ గా రాసుకోవచ్చు. ప్రారంభంలో కాబట్టి మొత్తం రాపించాను. అస్తు. ఇప్పుడు పక్కనే 21 వచ్చాయి కానీ మనకి 21 అవసరం లేదు, కావాలి అక్కడ ఒకటే అవసరం మనం. పరంతు అత్ర ఏకమేవ ఆవశ్యకం. కానీ ఇక్కడ మనకి ఏంటి అవసరం? ఒకటే ఆవశ్యకం అంటే ఒకటే అవసరం అన్నమాట. ఇన్ని 21 ప్రత్యయాలు మనం పెట్టుకోలేం కదా, ఒకటి కావాలి. ఏం చేయాలి? పరంతు అత్ర ఏకమేవ ఆవశ్యకం. పరంతు అంటే ఉండి కానీ, అత్ర ఏకం ఏవ ఆవశ్యకం, ఒకటి మాత్రమే అవసరం. ఏకమేవ ఆవశ్యకం. అతః అంటే అందువలనే ఏం చేస్తాం? సుపహ అనే సూత్రం వచ్చింది. సుపహ ఇదేమంటుంది? సుపహ అనే సూత్రం అండి, సింపుల్ ఉంది. అనేన సూత్రేణ ఇదేమంటుంది? అనేన సూత్రేణ సుపశ్చ త్రీణి సుపశ్చ త్రీణి క్రమేణ ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. ఈ సూత్రం చేత సుప్పులకు, సుపశ్చ అంటే సుప్పులకు, త్రీణి మూడిట్లకు, క్రమంగా ఏకవచనము ద్వివచనము బహువచనం అని పేరు పెట్టాము. అనేన సూత్రేణ సుపశ్చ త్రీణి అంటే సుప్పులకు మూడిట్లకు, సుపశ్చ త్రీణి క్రమేణ ఏకవచన ద్వివచన బహువచన సంజ్ఞకాని భవంతి. ఇది వచ్చేసి అన్ని 21కి క్రమంగా మూడిట్లకు
ముందు ఏకవచనం ద్వివచనం బహువచనం పెట్టింది. మళ్ళీ మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం, మళ్ళీ మూడిట్లకు ఏకవచనం ద్వివచనం బహువచనం, అట్లా 21 ప్రత్యయాలకు అన్నిటికీ ఏకవచనం ద్వివచనం అని పెట్టుకుంటూ పోయింది క్రమంగా. తర్వాత నెక్స్ట్ సూత్రము విభక్తిశ్చ. విభక్తిశ్చ సూత్రం రాసుకోండి. విభక్తిశ్చ ఇదేమంటుంది? అనేన సూత్రేణ సుపహ తింగశ్చ. ఇక తింగుకు మనకి ఎగ్జాంపుల్స్ లేవు, తర్వాత వస్తాయి ఇక్కడ సుప్పులకు మాత్రమే. కానీ రాసుకున్న సూత్రం సింపుల్ గా ఉంది కాబట్టి అది పదం ఒకటి రాసినాం. ఇది విభక్తి సంఖ్య ఎదుగుదికి పెడుతుంది. సుపహ తింగశ్చ, ఇంకా తింగులకు, సుప్పులకు మరి తింగులకు కూడా పెడుతుంది ఇది విభక్తి సంఖ్య. సుపహ తింగశ్చ త్రీని విభక్తి సంజ్ఞకాని చ భవంతి. సుపహ తింగశ్చ త్రీని విభక్తి సంజ్ఞకాని భవంతి. విభక్తి సంజ్ఞకాని భవంతి. విభక్తి అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఈ రకంగా. ఈ సూత్రం వచ్చి ఏం చేసింది? ఆ సుప్పులకే పైన సుపహ అనే సూత్రం ఆ సుప్పులకి ఏం చేసింది? స్టూడెంట్ మొదలుకొని లాస్ట్ 21 ప్రత్యయాలకు ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టి పోయింది. విభక్తిష్ట వచ్చి ఆ ఏకవచనం ద్వివచనం బహువచనం పేరు పెట్టిన దానికి క్రమంగా మూడిట్లకు ప్రథమ విభక్తి, మళ్ళీ మూడిట్లకు ద్వితీయ విభక్తి, మళ్ళీ మూడిట్లకు తృతీయ విభక్తి, అలా క్రమంగా విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టింది. ఏం పేరు పెట్టింది? విభక్తి సంజ్ఞకాని చ భవంతి. అంటే 7 విభక్తి, ప్రథమ ద్వితీయ తృతీయ విభక్తి పేరు పెట్టింది. విభక్తి సంజ్ఞకాని చ భవంతి. ఈ సూత్రం చేత సుప్పులకు మరియు తింగులకు మూడిట్లకు విభక్తి సంజ్ఞ అని పేరు పెట్టుకున్నాము. ఓకే అండి. ఇప్పుడు విభక్తి సంజ్ఞ పేరు పెట్టుకున్నాం. తర్వాత ఏమవుతుంది? మనకు ఇంతటితో మనకు సమాధానం దొరకడం. మనకు ఒకటి ప్రత్యయం కావాలి. ఊరికి పేర్లు పెట్టుకున్నాం. ఆ 21కి కొన్నిటికి క్రమంగా ఏకవచనం ద్వివచనం బహువచనం సంజ్ఞ, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి పేర్లు పెట్టుకున్నాం. మనకి ఇంతటితో మనకి నిర్ణయం అయిపోయిందా? ఒక ప్రత్యయం వస్తుందా? నిర్ణయం కాలేదు. అందుకే నిర్ణయం కోసం ఇంకోసం రాసుకోండి. దానికి కిందనే ప్రాతిపదికార్థ విభక్తిష్ట సూత్రం కిందండి. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ లింగ వచన మాత్రే ప్రథమ. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ. ఇదేమంటుంది? అనేన సూత్రేణ. సూత్రం తప్పులు లేకుండా రాసుకోండి. మీకు పరిశిష్టంలో కూడా ఉంది. దీని అర్థం నేను కూడా చెప్తున్నాను. ఇదే రాశాను కూడా, అక్కడ కూడా చూసుకోండి. అనేన సూత్రేణ ప్రాతిపదికార్థే. ఇక్కడ మన లింగార్థం లేదు, పరిమాణార్థం తీసుకోవడం లేదు, వచనార్థం తీసుకోవడం లేదు. మనకు ప్రాతిపదికం. ఎందుకంటే ప్రాతిపదికం పేరు పెట్టుకున్నాం ఎవరికి? భాగ అనే శబ్దానికి. ఆ ప్రాతిపదికార్థంలో ప్రథమ విభక్తి. ప్రాతిపదికార్థం అయితే ప్రథమ విభక్తి తెచ్చుకో. ప్రథమ విభక్తి భవతి. అనేన సూత్రేణ కిం భవతి? ప్రాతిపదికార్థే. ప్రాతిపదికం యొక్క అర్థంలో ప్రథమ విభక్తి భవతి. ప్రథమ విభక్తి ఇంత చెప్పగానే కనీసం 21లో 18 ప్రత్యయాలు వెళ్ళిపోయి ఆటోమేటిక్ గా ఈ సూత్రం చేత. ప్రాతిపదికార్థే ప్రథమ విభక్తి భవతి. సరే, ప్రథమ అనగానే కూడా మనకు 18 ప్రత్యయాలు పోయినప్పటికీ కూడా ప్రథమాలు కూడా మళ్ళీ 3 విభక్తులు, 3 వచనాలు ఉన్నాయి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని చెప్పి. వాటి నిర్ణయం కోసం మళ్ళీ పక్కన సూత్రం ఇచ్చాడు మహర్షి పాణిని. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ద్వేకయోర్ ద్వివచనైక వచనే. ఈ సూత్రం వచ్చి ఏం చెప్పిందంటే, అక్కడ ప్రథమ అనగానే కనీసం 18 ప్రత్యయాలు. ప్రథమలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఈ 3 ప్రత్యయాలు మిగిలిపోయాయి. సు, ఔ, జస్ ఈ 3 మిగిలాయి. ఆ 3 ఒకటే కావాలి కాబట్టి వాటికి నిర్ణయం కోసం
ఈ సూత్రం వచ్చి చెప్పింది. ఏం చెప్పింది రాసుకోండి. అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం ఏకవచనం భవతి. ఏకవచన వివక్షాయాం ఏకవచనం భవతి. ద్వివచన వివక్షాయాం ద్వివచనం భవతి దాంట్లోనే. ఈ సూత్రం చేత ఏం చెప్పిందంటే ఏకవచనం వివక్ష ఉంటే ఏకవచనం తెచ్చుకో. నీకు ఏకవచనం అభిప్రాయం ఉంది ఏకవచనం తెచ్చుకోవాలి, ఏకవచనం తెచ్చుకో. ఇది మీ అభిప్రాయం ద్వివచనం కావాలనుకోండి, ద్వివచన వివక్షాయాం ద్వివచనం భవతి. ద్వివచన వివక్ష ఉంటే ద్వివచనం తెచ్చుకో అని చెప్పింది. కానీ ఇక్కడ మనకు ఆ సూత్రం చెప్పిందామంటే ఏకవచనం కావాలంటే ఏకవచనం, ద్వివచనం కావాలి ద్వివచనం తెచ్చుకో. మనకేం కావాలి? అత్ర ఏకవచన వివక్ష అస్తి. ఇక్కడ మనకేం అవసరం? ఏకవచన వివక్ష ఉంది కాబట్టి అత్ర ఏకవచన వివక్ష అస్తి అతః ఏకవచనమేవ భవతి. ఏకవచనం భవతి. ఏకవచన వివక్ష ఉంది కాబట్టి ఏకవచనం భవతి. అందుకే భాగ పక్కన ఏకవచనం ఏంటి మనకు? సు, ఔట్, జస్, అమ్, అవుట్ 21 ప్రత్యయాలు మొట్టమొదటి ప్రత్యయం సు వచ్చింది ఏకవచనంలో. ప్రథమ విభక్తి ఏకవచనంలో సు ప్రత్యయం వచ్చింది. భాగ సు ఏంటండి? భాగ సు. భాగ సు. బాగా ఇప్పుడు నేర్చుకునే ఇన్ని ప్రక్రియ మొత్తం జరిగిన తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు వచ్చింది 21 ప్రత్యయాలు వచ్చాయి. దాంట్లో మనం డివైడ్ చేసుకుంటూ విభాగం చేసుకుంటూ వస్తే మనకు ఇప్పుడు సు అనే ఒక ప్రత్యయం వచ్చింది. అందుకే బాగా సు. కానీ ఆ సు పైన అర్ధచిందాక బింది పెట్టుకోండి. ఇక్కడ మనకు పుస్తకంలో లేదు, ఇవ్వలేదు, కానీ మనం చెప్పుకుంటూ వస్తున్నామాట. అది ఆ పరంపర లుప్తం అయిపోయింది. సు సుయి అలా ఉచ్చరిస్తాం, కానీ ఆ ఉచ్చారణ కూడా ఎలా ఉందో మనకు తెలియదు ఇప్పుడు. కానీ ఆ అనునాసిక వర్ణం ఉచ్చరించాలంటే ముక్కు సహాయము, నోటి సహాయం కంపల్సరీగా కావాలి. అస్తు బాగా సు వచ్చింది. ఏమొచ్చిందండి ఇప్పుడు? ఏకవచన వివక్షలో సు ప్రత్యయం వచ్చింది. సు వచ్చింది అనుకోండి, మనకు కావాలి విసర్గం కావాలి. సుతో మనకి పని లేదు, కానీ అందుకే అనుబంధం లోపం చేసుకోవాలి. సు అనే దాంట్లో ఏ విధంగా అయితే బజాలో జకారం పైన ఉండే అనునాసిక అచ్చును ఏ విధంగా అయితే ఇతు సంధ్యాన్ని పేరు పెట్టి తస్య లోప అదర్శనం లోప లోపం చేశామో, ఇక్కడ కూడా సు అనేది సులో ఊ అచ్చు ఉంది, అచ్చు పైనే అనునాసిక కూడా ఉంది. ఎందుకంటే అనునాసిక ధర్మాలు, ఉదాత్త అనుదాత్త ధర్మాలు ఎవరి ధర్మాలు ఇవి? అచ్చుల యొక్క ధర్మాలు, వ్యంజనాల యొక్క ధర్మాలు కాదు, సకాలం యొక్క ధర్మం కాదు. అనునాసికమన్నా, ఉదాత్తమన్నా, అనుదాత్తమన్నా, స్వరితమన్నా ఇవన్నీ ఎవరి యొక్క ధర్మాలు? అచ్చుల యొక్క ధర్మాలు. అచ్చులపైనే వస్తాయి, అచ్చులకే వర్తిస్తాయి. ఇక సులో ఊ ఉంది, ఊ అనేది అచ్చు. ఆ ఊ పైన అర్ధచంద్రాకార బింది ఉందన్నమాట. దానికి రాసుకుని ఇప్పుడు దానికి బాగా సు అనే దానికి ఎదురుగా బాణం గుర్తించి రాసుకుంది. పునః అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? అత్ర ఉపదేశే అజనునాసిక ఇత్. మనం పైన రాసుకుంది, ఇక్కడ కూడా రాసుకుంటాం, సేమ్ టు సేమ్ రాసుకుంటాం. ఉపదేశే అజనునాసిక ఇత్. అది అక్కడ ఏ విధంగా అర్థం చెప్పిందో పోయి ఉపదేశ అవస్థలో ఏదైతే అనునాసిక అచ్చు ఉందో, అచ్చు ఏంటి ఇక్కడ? ఊ పైన అర్ధచంద్ర కలిపింది, దానికి తస్య ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పాం. రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఉపదేశే అజనునాసిక ఇత్. ఇదేమంటుంది? అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసిక అచ్. ఉపదేశే యో అనునాసిక అచ్. అనునాసిక అచ్ ఏంటి? బ్రాకెట్ ఇచ్చాను, ఊ. ఊ దానిపై అర్ధచంద్ర బింది, అది అనునాసికంతో కూడిన అచ్చు. దానికి తస్య, ఆ ఉకారస్య అంటే ఉకారంతో యుక్తమైతే అనునాసిక వర్ణం, తస్య ఇత్ సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ఉపదేశే యో అనునాసిక అచ్ తస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞా
భవతి. అంటే ఇప్పుడు ఆ కింద బ్రాకెట్లు ఇచ్చాండి, బాగా అని బట్టి దాని పక్కన సూని విడి తీసుకుంటే స్ హలంతము ఊ పైన అర్ధసింధా కలిపింది, దానికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. ఉకారం పైన ఉండే అర్ధసింధా కలిపిందికి ఇత్ అని పేరు పెట్టుకున్నాం. తెలిసి ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప సిద్ధంగా ఉంటుంది. అది వచ్చేసి తస్య లోప అయినా ఇత్ సంజకస్య లోప భవతి. ఇదేం చేస్తుందండి ఈ సూత్రము? ఎవరికైతే ఇత్ అని పేరు పెట్టామో తస్య లోప భవతి. తస్య లోప వచ్చి ఏం చేస్తుంది? అనేనా ఇత్ సంజకస్య లోప భవతి. ఇత్ అని ఎవరికైతే పెట్టడానికి లోపం అవుతుంది. లోపం అనగానే ఏంటి? లోపహితికి అదర్శనం లోప. అనేన అదర్శనస్య లోప సంజ్ఞా భవతి. లోపం అంటే ఏమిటి అడిగినప్పుడు అదర్శనం లోప. అనేన సూత్రేణ, అనే అంటే అనేన సూత్రేణ అని తాత్పర్యం. అదర్శనస్య అంటే కనిపించకుండా చేయడాన్ని లోపం అంటాము, దానికి లోప సంజ్ఞ అని పేరు. ఇప్పుడు కనిపించకుండా చేస్తే ఏమవుతుందండి? ఉకారము పైన అర్ధశన బిందు అని లోపం చేస్తే స్ సకాలం అవుతుంది. భాగ స్ ఏమవుతుంది? భాగ స్. భాగ సు. ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు, ఒకసారి వినండి. ఇప్పుడు భాగ సు వచ్చింది మనకు. మనము కేవలం భాగ పక్కన సు తెచ్చుకున్నాం. దానికి మనకు ముందుగా చెప్పిన విధంగానే అనునాసిక అచ్చుతో కూడుకునేది కాబట్టి ఇక్కడ ఈ సూత్రం ప్రకారం ఇత్తని పెట్టుకున్నాం. ఇత్తని పెట్టుకోగానే తస్య లోప అదర్శనం లోపం చేస్తే కేవలం సా మిగిలింది. ఈ సా ఏంటి అంటే సుప్ నుంచి వచ్చిన సుప్రత్యయాలు ఉండేది ప్రత్యయం, ఒక ప్రత్యయం. సుప్ అంటే ఏంటి? మనకి సుప్ అని ఒక ప్రత్యాహారం అండి. సుప్ అనగానే ఈ విధంగా అల్ అనగానే అల్ ప్రత్యాహారం ఏ వర్ణాలు అయితే ఉన్నాయో మొత్తం వస్తాయో అదేవిధంగా ఇది సుప్ అని కూడా ఒక ప్రత్యాహారం అనమాట. సుప్ అనగానే సూకి పాకి మధ్యలో ఉండే వర్ణాలు మొత్తం 21 ప్రత్యయాలు మొత్తం వస్తాయి. ఆ 21 ప్రత్యయాల్లో కూడా సు అనేది ఒకటి కాబట్టి ఈ సు అనేది అనుబంధం లోపం చేసుకుని సా మిగిలింది అనమాట. బాగా స్. దానికి ఎదురుగానే బాణం గురించి బట్టి మనం రాసుకున్న సుప్తింగంతం పదం అనే సూత్రం వచ్చింది ఇక్కడ. రాసుకోవద్దు, మళ్ళీ రాసుకున్నది. సుప్తింగంతం పదం ఇదేముంటుంది? సుబంతస్య తింగంతస్య పద సంజ్ఞా భవతి. సుప్ అంతిమంలో ఉంటే దానికి, లేదా తింగ్ అంతిమంలో ఉంటే దానికి పద సంజ్ఞ. అంటే ఆ సుప్ అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి పద సంజ్ఞ వస్తుంది. దానికి ఆ సుప్ కాదు, ఆ సుప్ అంతిమంలో ఉంది ఏ దానికైతే అలాంటి సుబంతానికి మొత్తానికి పద సంజ్ఞ అని పేరు వస్తుంది. లేదా తింగ్ అంటే తిప్ తస్జి షిప్ తస్తా దాంట్లో జన ప్రత్యయం వచ్చింది అనుకోండి, అలా తింగ్ ప్రత్యయం ఉన్నా కూడా ఆ మొత్తానికి పద సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇక్కడ మనకు తింగులు లేవు, తిప్ తస్జి తెచ్చుకోలేదు, కానీ సుప్పులు తెచ్చుకున్నాం. సుప్ అంటే 21 ప్రత్యయాల నుంచి ఒక ప్రత్యయం వచ్చింది, సు వచ్చింది. ఆ సుకి అనుబంధం లేకపోతే సా మిగిలింది కదా, కాబట్టి ఇది సాని కూడా సుప్రత్యయమే. ఇది సా కూడా సుప్రత్యయమే, సుప్రత్యయ తీసుకుంటాం. అంటే దీనికి ఏదో సమాధానం చెప్తున్నమాట. ఇప్పుడు ప్రత్యయానికి అనుబంధ లోపం చేసినామంత మాత్రాన అది దీనికి వికృతి వచ్చింది. ఇది ప్రత్యయం కాకుండా పోదు. అంటే కుక్కకు తోక కట్టేనంత మాత్రమే కుక్క కాకుండా పోతుందా? అలాగే సుప్రత్యయానికి అనుబంధం లోపం చేసినంత మాత్రాన అది అనుబంధం సుప్రత్యయం కాకుండా పోదు. అంటే సుప్రత్యయమే, దాంట్లో కొంచెం వికృతి వచ్చింది, వికృతిగా మారిపోయి సా వచ్చింది అన్నమాట. అలాగా ఇది అంటే సుప్రత్యయమే అన్నమాట. అలాంటి సుప్రత్యయం అంతిమంలో ఉంది. ఎవరికి అంతిమంలో ఉంది? భాగ అనే శబ్దానికి అంతిమంలో ఉంది. భాగ అనే శబ్దానికి అంతిమంలో ఉంది. అలాంటి సుప్రత్యయానికి సుబంత ప్రత్యయానికి సుప్రత్యయం అంతిమంలో ఉంది, దాన్ని అందుకే సుబంతము అన్నాం. సుప్పు అంతిమంలో ఉంది ఏ శబ్దానికైతే, ఏ ప్రాతిపదికానికైతే, అలాంటి పదానికి, అలాంటి మొత్తం ప్రాతిపదికానికి సుబంతస్య అలా సుబంతానికి పద సంజ్ఞా భవతి. సుప్ అంతిమంలో ఉంది ఏ వర్ణాలకైతే అలాంటి సుబంతానికి ఈ సూత్రం వచ్చి పద సంజ్ఞ అని పేరు పెట్టింది. అంటే మొత్తం బాగా స అనేది మొత్తం పదంగా మారిపోయింది. ఇప్పుడు ఏం మారిపోయింది? పదంగా మారిపోయింది. బాగా అనే ప్రాతిపదికము ఇప్పుడు ఒక పదంగా మారిపోయింది, బాగా స అనేది. అందుకే సుప్తింగంతం పదం వచ్చేసి సుప్ ప్రత్యయానికి, సుబంత ప్రత్యయానికి పద సంజ్ఞ పేరు పెట్టింది. పద సంజ్ఞ పేరు పెట్టిన ఏం లాభము? పదస్య ఒక సూత్రం ఉంది, ఇది అధికార సూత్రం. పదస్య అనేది ఒక అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. ఈ మళ్ళా పదం అనే అధికార సూత్రం, ఇది పద అధికార సూత్రం కాబట్టి ఈ అధికారంలో, పదాధికారంలో అస్మిన్ అధికారే వేరే సూత్రాలు ఉన్నాయి. ఏ ఉన్నాయి? స సజుసో రుహు
స సజుసో రుహు. ఈ పదికి ఏ విధంగా ధాతు అధికారంలో ప్రత్యయం తెచ్చుకున్నాం భావే, అదే విధంగా అంగ అధికారంలో ప్రత్యయం తెచ్చుకున్నాం అత ఉపధాయాహ. ఈ రకంగా అదే విధంగా ప్రాతిపదిక అధికారంలో సౌజ సమ చష్టాభ్యాం భ్యస్ అని 21 ప్రత్యయాలు తెచ్చుకున్నాం. అదే విధంగా ఒక పద అధికారం కూడా ఉంది. పద అధికారంలోకి ప్రత్యయం తెచ్చుకున్నాం, సూత్రం తెచ్చుకున్నాం. ఏ సూత్రము? స సజుసో, స సజుసో రుహు, స సజుసో రుహు. ఏంటండి? స సజుసో రుహు. ఇది ఏమంటుంది? పదాంత సకారానికి లేదా సజుష్ శబ్దానికి. ఇక్కడ సజుష్ శబ్దం లేదు, పదాంత సకారం ఉంది కదా. పదం అంటే ఏంటి? బాగా స అనే దానికి మొత్తం పదం పేరు పెట్టినామా? ఎవరు పేరు పెట్టారు? సుప్తింగంతం పదం అనే సూత్రం వచ్చేసి బాగా స అనే దానికి మొత్తానికి పదం అని పేరు పెట్టింది. అలాంటి పదానికి అంతిమంలో నువ్వు ఎవరికైతే పదం అని పేరు పెట్టుకున్నావో అలాంటి పదానికి అంతిమంలో సకారం ఉంటే దానికి రు అవుతుంది. ఏమవుతుందంట? అలాంటి పదానికి రు అవుతుంది. పదానికి ఏమవుతుంది? రు అవుతుంది. బాగా స్ అనేది పదము, ఆ పదానికి అంతిమంలో ఏముంది? సకారం ఉంది. అలాంటి సకారానికి ఈ సూత్రం స సజుసో రుహు అనే సూత్రం వచ్చేసి ఆ సకారానికి రు చేసింది, అంటే సకార స్థానంలో రు వచ్చిందన్నమాట. అందుకే ఈ సూత్రం ప్రకారంగా భాగ రు అని రాసుకున్నాం. ఏం రాసుకున్నాం? భాగ రు. ఇది కూడా రు అనేది కూడా అర్ధ చిందాక రూ పైన రూలో ఊ ఉంది కదా, ఆ ఊ అంటే రూ పైన అర్ధ చిందాక బింది ఉంది. ఇక్కడ కూడా అనునాసిక అచ్చుతో కూడుకున్నటువంటి ఉకారం కాబట్టి ఇక్కడ కూడా పైన చెప్పిన విధంగానే ఉపదేశే అజనునాసిక ఇత్. అనునాసిక అచ్చు ఉంటే మనం హల్లులకైతే హలంత్యంతో ఇత్ సంజయ్ పేరు పెట్టుకుంటాం. ఆదిలో అయితే లసక్వ తదితే వచ్చి ఇత్ సంజయ్ పేరు పెడుతుంది కొన్ని వర్ణాలకు మాత్రం. కానీ ఉపదేశ అజనునాసిక ఇత్ ఎవరికి ఇత్ సంజయ్ పేరు పెడుతుంది? అచ్చులకు పెడుతుంది. అచ్చుకు అనునాసిక అచ్చులకు కూడా. ఇది అనునాసికతో అచ్చుతో కూడుకున్నటువంటి అనునాసిక కదా, అనునాసికతో కూడుకున్నటువంటి అచ్చు. అందుకే ఉపదేశే అజనునాసిక ఇత్ అని వచ్చి ఇక్కడ కూడా దానికి ఇత్ అని పేరు పెడుతుంది. ఏం పేరు పెడుతుంది? పూర్వవత్ అనుబంధ లోపం కృత్వ. అంటే పూర్వ విధంగా ఇక్కడ కూడా ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత ఈ రూలో ఉండే రుకారంలో ఉండే అనునాసిక అచ్చుకు ఇత్ అని పేరు పెట్టుకుంటుంది. ఇత్ అని పేరు పెట్టుకుంటే తస్య లోప అదస్య లోపదే అనుబంధ లోపం చేస్తే కేవలం రా మిగులుతుంది. ఏమవుతుంది? రేఫం మిగులుతుంది. అంటే రకారంలో ఉండే ఉకారము, ఉకారం పైన ఉండే అర్ధ చిందాకార బిందికి లోపం అయిపోయింది. ఇత్ అని పేరు పెట్టుకుని ఉపదేశ అజనునాసిక తోటి తర్వాత తస్య లోప అదర్శనం లోప అనుబంధం లోపం చేస్తే ఈ విధంగా సూకి అనుబంధం లోపం చేస్తే స్ మిగిలింది. అదేవిధంగా రూకి అనుబంధం లోపం చేస్తే రకారం రేఫం మిగిలింది. అందుకే భాగ ర ఏమిటి? భాగ ర రేప హలంతం మిగులుతుందన్నమాట. ఇప్పుడు భాగ ర. ఇప్పుడు ఇంకా దీనికి ఏం మార్చలేము అన్నమాట. అందుకే దానికి ఎదురు ఇంకో సూత్రం వచ్చింది, విరామో అవసానం. ఏమంట? విరామం అయిపోయింది. అలాంటి విరామ అక్షరం వర్ణం ఏదైతే ఉందో, అక్షరం అయితే ఉందో అవసానం. విరామో అవసానం వచ్చి ఏం చెప్తుంది? విరామో అవసానం. ఈ సూత్రం వచ్చి ఏమంటుందంటే ఇక బాగా రేపం వచ్చింది. అంటే దీనికి అన్ని అనుబంధం లోపం చేసుకోగానే అది వచ్చిందన్నమాట. ఇంకా దానికి ఏ మార్పులు జరగవు. అంటే విరామం అయిపోయింది. ఇంకా దీని తర్వాత ఏ అక్షరంలో మార్పు రాదు. విరామం అంటే శాంతం అయిపోయింది. ఇక దీంట్లో ఏ మార్పు రాదు. అలాంటి విరామ వర్ణం అంటే నిలబడి ఉన్నటువంటి వర్ణానికి అవసాన సంజ్ఞా భవతి. అవసానం ఒక పేరండి, ఒక నామకరణం చేశాం. అలాంటి ఒంటరిగా ఉన్నటువంటి అక్షరం ఏవైతే ఉందో, శాంతంగా దాంట్లో ఏ మార్పులు జరగవో అలాంటి రేప వర్ణానికి విరామం అంటే విరమించింది అన్నమాట. ఇక్కడ ఏ మార్పులు జరగవు. అలాంటి విరమించినటువంటి ఆగిపోయినటువంటి వర్ణానికి అవసాన సంజ్ఞ, అవసానం అని పేరు పెట్టుకున్నాం. ఎవరు పెట్టింది? విరామోవసానం అనే సూత్రం వచ్చి రేప్ అనే అక్షరానికి, రకాల అక్షరానికి అంతిమం విరామ వర్ణం కాబట్టి ఇంకా ఏ మార్పులు జరగవు. కాబట్టి అలాంటి మార్పులు జరగనటువంటి వర్ణం ఏదైతే ఉందో దానికి అవసానం అని పేరు పెట్టింది. ఏ సూత్రము? విరామో అవసానం వచ్చి. ఆ విరామ అవసానం ఎందుకు పేరు పెట్టాము? దానికి అవసానం పేరు పెట్టడం వల్లనే దాని కింద ఇంకో సూత్రం వచ్చి ఖరవసానయోర్ విసర్జనీయ. ఖర అవసానయోర్ విసర్జనీయ. ఇదేమంటుంది? ఖర ప్రత్యాహారం కానీ లేదా అవసానం అని ఏదైతే పేరు పెట్టి అలాంటి అవసాన వర్ణం కానీ దానికి విసర్గం చేసుకో.
ఇక్కడ మనకు కథ కాదు, కానీ విరామో అవసానం అనే సూత్రం చేత రేపానికి అవసానం అని పేరు పెట్టాం కదా. అవసానం అని పేరు పెట్టినాం కాబట్టి ఈ సూత్రం వచ్చి కరవసానయోర్ విసర్జనీయ. ఇదేమంటుందంటే ఇది నువ్వు ఎవరికైతే అవసానం అని పేరు పెట్టావో అలాంటి అవసాన వర్ణానికి నేను విసర్గం చేస్తాను, విసర్జనీయ చేస్తాను. విసర్జనీయ విసర్గం ఒకటే, విసర్గం చేస్తాను. ఎవరికి? అవసానానికి. అవసానం అంటే ఎవరికి? ఇక్కడ రేపం అంటే రకారం. రకారానికి అవసానం పేరు పెట్టింది ఎవరు? విరామోవసానం అనే సూత్రం వచ్చేసి అవసానం పేరు పెట్టిందన్నమాట. అందుకే అలాంటి అవసానానికి కరవసానయోర్ విసర్జనీయ. కరు కానీ కరు ప్రత్యాహార కరు వర్ణానికి కానీ లేదా అవసానంలో ఉండే వర్ణానికి కానీ, అంటే అవసానం అని పేరు పెట్టినటువంటి వర్ణం ఏదైతే ఉందో అలాంటి అవసాన వర్ణానికి ఈ సూత్రం వచ్చి విసర్గం చేసింది. అందుకే అనే సూత్రైన అవసానే వర్తమాన, అవసానంలో ఉన్నటువంటి వర్తమాన వర్ణం ఏదైతే ఉందో దానికి అలాంటి రకారానికి విసర్జనీయ భవతి. ఇప్పుడు ఆ రకారానికి విసర్గం చేసుకుంటేనా భాగ ఇది రూపం సిద్ధ్యతి. అంటే విసర్గ రకారానికి విసర్గం చేశాం, అప్పుడు భాగ అని రూపస్థితి మనకు కలిగింది. మన లక్ష్యం ఇదే అనమాట, భాగ. ఈ రకంగా రూప ప్రక్రియ వస్తుంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం చెప్పండి. భాగ సిద్ధిలో విసర్గం ఎలా వచ్చింది తెలిసిపోయింది అందరికి? ఎవరికి సందేహాలు లేవా? అస్తు అండి. ఇది మనము ఈ కొంచెం నోట్స్ ఉంది మీకు పేపర్లు పెట్టాను, దాన్ని చూసి రాసుకోండి. తర్వాత నేను మళ్ళీ రేపు కూడా చూస్తాను, కానీ ప్రతి ఒక్కరు రేపు చూద్దాము. నెక్స్ట్ అంటే రేపు క్లాస్ లేదు, ఆదివారం కాబట్టి. సోమవారం యథావిధిగా ఇదే టైం క్లాస్ ఉంటుంది. రేపు మీరు కూడా ఆదివారం అంతా రేపు ఈ సూత్రాలు మనం అయితే ఈరోజు ఏ సూత్రాలు చూడలేదు ఓపెన్ చేసి, ప్రతిదీ సూత్రం ఇప్పుడు నేను చెప్పిందే ఉంటుంది, ప్రతి సూత్రం ఓపెన్ చేసి చూడండి. సంస్కృతంలో ఉంటుంది, హిందీ వచ్చిన దాని అనువాదం కూడా సహాయంగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ప్రతి సూత్రం ఓపెన్ చేసి చూసినామంటే అక్కడ కొత్త విషయాలు, వేరే విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే ఉపేక్షించకుండా ధైర్యంతో చూడండి. మళ్ళీ సోమవారం నాపుడు నేను ఓపెన్ చేసిన దాన్ని చూసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో మనకు భాగసిద్ధి మీద కొంచెం అధికారం వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మిగిలిన రూపాలు మనకు సహజంగా వీటి సహాయంతో సహజంగా ముందుకు వెళ్ళడానికి మనకు సులభంగా ఉంటుంది అన్నమాట. రూపాల ప్రక్రియ మనకు సులభంగా ఉంటుంది. అస్తు అండి. ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. మిగిలిన రూప ప్రక్రియ అంటే నోట్స్ కూడా రేపు రాసుకుందాము. అంతకన్నా ముందు కూడా గ్రూప్ లో ఎవరికైతే ఉన్నాయో, గ్రూప్ లో యాడ్ అయి ఉన్నారో వాళ్ళని ఇదంతా ప్రక్రియ రాశాను, రాసుకోండి. తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎవరికైనా డౌట్ ఉంటే చూద్దాం. అస్తు తర్హి మంత్రపాఠః ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ఇంకోటి ఏంటంటే చాలా మందికి కొంతమందికి అర్థం అయి ఉండొచ్చు, అర్థం కాకపోయి ఉండొచ్చు అండి. దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇవే ప్రక్రియ, ఇదే విధి విధానం మాటి మాటికి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అక్కడ పోయిన తర్వాత ముందుకు వెళ్తే ఆటోమేటిక్ అన్ని అర్థం అవుతాయి, సెట్ అవుతాయి. అందుకే మీరు క్రమంగా ఉంటూ ఉండండి. నిదానంగా మీకే అడుగుతూ ఉంటే ప్రశ్న ఏదో అట్లా మధ్య ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ సందర్భాన్ని బట్టి నేనే చెప్తూ ఉంటా అంట. అది ఒకరి అట్లా మధ్య మధ్య డిస్కస్ చేసేటప్పుడు కానీ ఇదే ప్రక్రియ మాటి మాటికి మళ్ళీ వచ్చినప్పుడు అది సహజంగా మీకే అర్థం అవుతుంది. అందుకే అర్థం కాలేదని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. స్టార్టింగ్ లో మనకి అన్ని కొత్తగా ఉంటాయి కాబట్టి, ఇంకోటి మనకు సంస్కృతం మీద బేస్ లేదు కాబట్టి ఎక్కడ వాక్య నిర్మాణం మీద, అందుకే కొత్తగా కఠినంగా ఉన్నట్టుగా ఉంటుంది అని అలా ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ధైర్యంగా కంటిన్యూగా మిస్ కావద్దు. మీరు పొరపాటు ఏదైనా అనివార్య కారణాల వల్ల మిస్ అయినా కూడా
మన రికార్డింగ్ ఉంటుంది, రికార్డింగ్ సహాయంతో వినండి. మధ్య గ్యాప్ వచ్చిందంటే లింక్ అనేది కట్ అయింది అనుకోండి, దానికి పూర్వాపర సంబంధం తెగిపోతుంది. పూర్వాపర సంబంధం తెగిపోయిందంటే అది మనకు కష్టంగా ఉంటుంది అన్నమాట. మనం సంస్కృతంలో వాక్య నిర్మాణంలో రచనానమోది కౌముదిలో రాణించవచ్చు, కానీ ఇది కష్టం అవుతుంది మనకు. ఇది బట్టి పడితే వచ్చేది కాదు. అర్థం చేసుకుంటే ఎంతవరకే వెళ్ళిపోతుంది. అర్థం కాకపోతేనా మనం ఒక 10 అడుగులు కాదు 2 అడుగులు ముందుకు వెళ్ళినా కఠినంగా ఉంటుంది, మధ్యలో మనం పారిపోతాం. కాబట్టి లక్ష్యం పెట్టుకుని అర్థం చేసుకోవాలి. మహర్షిని దాంట్లో కొంతవరకు అర్థం చేసుకునేది ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇలాంటి సౌభాగ్యం, ఇలాంటి అదృష్టం మనకు దొరకదు. కానీ మహర్షి అర్థం కానిది ఉపదేశించారు. ఎప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగానే ఉపదేశించారు. అది సరళమైన పద్ధతి. కాబట్టి అర్థం కాదు అనుకోవద్దు, అందరికీ అర్థం అవుతుంది. ధైర్యంగా, ఓపికగా, శ్రద్ధతోటి ఇప్పుడు చెప్పింది ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇప్పుడు అంతా ప్రక్రియ మొత్తం చేశాను, ఆయన స్టార్ట్ నుంచి మళ్ళీ ఒకసారి మీరు చూడండి, లోపల కూర్చోండి, మీరు రాసిన నోట్స్ తీసి ఓపెన్ చేసి చూసుకోండి. ఎవరికైనా సందేహం ఉంటే రేపైనా ఎప్పుడైనా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా మీ సహపాఠకులు అందరూ ఉన్న సహా అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళతో డిస్కషన్ చేసుకోండి. అయినా అర్థం కాబట్టి మీరు అక్కడ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. మీరు ఒకసారి చూసుకున్నారంటే ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది. ఒకేసారి ఎప్పటికీ ఎవరికి అందరికి అర్థం కాదండి. కాబట్టి ధైర్యంతో అర్థం చేసుకోవాలి, నేను చదువుకోవాలి, తెలుసుకోవాలి కోరిక తపన ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. జీ మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదండి, మాట మళ్ళీ చెప్పండి. ఇంకెవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఒక ప్రశ్న అండి మహోదయ. జీ చెప్పండి. ఇప్పుడు మీరు కృతజ్ఞత అని చెప్పారు కదా,